బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. అంటే మీరు అవధానాలు చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు కూడా. ఏదన్నా ఒక ఆసక్తికరమైన సంఘటన ఏమన్నా అవధానాలకు సంబంధించింది ఏదైనా? వాటికి సమాధానం చెప్పేటప్పుడు ఎన్నో చమత్కారాలు దొర్లుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఒకసారి ఆకాశవాణిలో అరగంటలోనో గంటలోనో అవధానం చేయమంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన సమయం కంటే ఇంకా వేగంగా ఒకసారి చేశారట కదా. కొప్పరం ఉండేనేని అదిగో ఇదిగో అని చూచుచుండగా చెప్పును వేల పద్యములు శీఘ్రత రాశివులోన. ఆ భాగవతాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి? వాటిని చూసిన వాడిని కూడా నేనే, నాకు సంతృప్తిగా లేదు. అన్న తిక్కన్న నీకన్నా మిన్న సున్నా అని కొన్ని పద్యాలు రాశారు కదా. సో తిక్కన్నను అంతగా ఆరాధించిన వాళ్ళు తిక్కన్న గురించి ఎప్పుడు అనుకోలేదు స్వామి ఏదైనా చేద్దామని? తిక్కనను ఆరాధిస్తాము, పూజిస్తాము. అంటే మీరు ఈ వ్యాయామం అంటే శారీరక ఆకృతిని పెంచేది, బలాన్ని పెంచేది, పొగరుని ఇచ్చేది కదా. శక్తి పెంచుతుంది కానీ పొగరును పెంచుతుంది అది. స్వామి మీకు మొట్టమొదటిగా దర్శనమైన దైవం ఎవరు? స్వామి మీరు ఈ సన్యాసాశ్రమం తీసుకోవాలన్న ఆలోచన గతంలో మీకు ఎప్పుడో చిన్న వయసులో గతంలోనే కూడా ఎప్పుడో వచ్చిందని కూడా అంటారు కదా స్వామి, నిజమేనా స్వామి? సాధన, తపస్సు, వ్యాయామము, యోగ సాధన ఇవన్నీ నిరంతరం చేస్తూ చేస్తూ కొన్ని లక్షల కోట్లు జపం చేస్తూ ఉండగా అంటే జపము, మంత్రము, హోమము 3 ఉన్నాయి కదా స్వామి. వీటిలో ఏది ఉత్తమమైందని అని చెప్పాలి స్వామి? పూర్వకాలంలో మహర్షులు మనం పురాణాలు చదివితే ఎవరైనా హోమం చేసిన వెంటనే సెల్ ఫోన్తో ఒక ఫోటో తీసిన వెంటనే అమ్మవారు ఏదో ఒక ఆకృతి కనిపిస్తూ ఉంటుంది. అశోక్ సింఘాల్ ఆయన మీద ఒక ప్రయోగం జరిగింది, మీరు ఆయన మళ్ళీ తిరిగి ప్రాణభిక్ష పెట్టారు. తొలగించడం జరిగింది. సో ఈ మంత్రాలకు చింతకాలు రాలుతాయా అనే ఒక ఎప్పటి నుంచో అంటుంటారు కదా. ఎప్పుడు చిరకాలంగా ఉన్న కొత్త సమాధానాలే ఉండవు. ఇప్పుడు శాంతి తగ్గిపోతుంది, క్రైమ్ పెరుగుతోంది, మనుషుల యొక్క దూరాలు పెరుగుతున్నాయి, వైషమ్యాలు పెరుగుతున్నాయి. ఇవాడి కర్తవ్యం కూడా నిజమే, దేశంలో ఇట్లా ఉంది. అసలు ధర్మాలు అధర్మాలు అన్నీ ఉన్నాయి. మనం ఏం చెయ్యాలి ఈ సమయంలో? పాపాలు చేస్తూ గంగలో మునిగితేనే పోతే పాపం పెరుగుతూనే ఉంది కదా స్వామి. హరియను 2 అక్షరములు హరించును పాతకంబులంబు జనాభా అన్నారు. నేను హరి అన్నాను, కానీ ఆ పాపాలని పోయినట్టేనా? మీ దృష్టిలో భవిష్యత్తు ఎలా ఉంటుంది స్వామి? గొప్ప దేశంగా మన చరిత్ర కలిగిన దేశంగా భారతదేశానికి మిగతా దేశాలకు తేడా ఏమిటంటే కోట్ల మందిని చేసి సమాజం మొత్తాన్ని ఒక్కసారి మార్చడం అనేటువంటిది జరిగే పని కాదు. ఈరోజు మనతో పాటు కుర్తాళ పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారు మనతో ఉన్నారు. వారు పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతిగా, సాహిత్య లోకంలో సుప్రసిద్ధులు. అవధాన విద్య, ఆశు కవిత్వము, మల్ల యుద్ధము, యోగ విద్య, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, వ్యాయామము, ముష్టి యుద్ధం ఇలా అనేక అంశాలలో విభిన్న రంగాల్లో శిఖర సమానమైన ప్రతిభ కలిగి ప్రదర్శనలు చేసి ప్రపంచ ప్రఖ్యాతగాంచిన పూర్వాశ్రమ డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు నేడు కుర్తాళ పీఠాధిపతిగా ఉన్నారు. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి. కుర్తాళ పీఠం కూడా చాలా గొప్ప చరిత్ర కలిగిన పీఠము. విమలానంద భారతీ స్వామి, త్రివిక్రమ రామానంద భారతి వంటి మహనీయులు ఎంతోమంది పీఠాధిపతులుగా అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కుర్తాళ పీఠానికి కలుగజేశారు. దాన్ని స్థాపించిన వారు మౌనస్వామి. అటువంటి గొప్ప పీఠానికి అధిపతిగా ఉన్న కుర్తాళ స్వామివారు పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ఇటు సాహిత్యము, ఆధ్యాత్మికము, వ్యాయామము, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము ఇన్ని విద్యలలో నిష్ణాతులు. హిమవత్ పర్వత సదృశ్యమైన ప్రతిభ కలిగిన స్వామివారిని మనం కలుసుకొని మాట్లాడటం తెలుసుకోవటం చాలా భాగ్యము. నమస్కారం స్వామి. నారాయణ స్వామి, మీ పూర్వాశ్రమంలో మీ ఒరిజినల్గా పేరేంటి స్వామి? ప్రసాదరావు పోతరాజు. తర్వాత కొంతకాలం ఈ భార్గవ విద్యాదేవ కులపతి అని, అది ఎలా? అదొక పెన్ నేమ్ లాంటిది.
పెనులేమినాటిది. భృగువంశం మాది భార్గవులు, అందుకని అది అప్పుడు అలా పెట్టుకున్నాం. తర్వాత ఈ ప్రసాదలయ కులపతిగా అలా పేరు మార్చుకోవడానికి అది ఏంటి స్వామి, అన్న ప్రేరణ ఉందా? దానికి ఏమిటంటే కొంత దైవ ప్రేరణ, దానివల్ల వచ్చినటువంటి అనుభూతి, దానివల్ల ఆ పేరు అలా మార్చుకోవటం జరిగింది. తర్వాత మీరు ప్రారంభంలో చాలా కాలం అవధానాలు చేశారు. అవధాన రంగంలోకి మీకు ప్రేరణ ఎవరు కల్పించారు? అవధానంగా రావాలని మీకు ఎందుకు అనిపించింది స్వామి? అవధాన రంగంలోకి ప్రేరణ మా వంశంలోనే ఉన్నది. మా పితృవంశం, మాతృవంశం రెండిట్లో కూడాను అవధానులు ఉన్నారు. మా ముత్తాత గారు, మా తాతగారు, మా నాయనగారు వాళ్ళు అవధానాలు చేసేవాళ్ళు. మాతామహ వంశంలో కొప్పరపు సోదర కవులు సుప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు, జగద్విఖ్యాతులు. ఈ ఇందరి ప్రేరణ ఇంట్లో ఎప్పుడూ ఉంటూ ఉండేది సాహిత్య సంభాషణల్లో. దాని ప్రభావం వల్ల చిన్నతనంలోనే వచ్చింది. అంటే ఏ వయసులో మీరు మొట్టమొదటి అవధానం చేశారు స్వామి? సుమారు 13 సంవత్సరాలు అనుకోండి, 13 ఏళ్ల వయస్సులో చేశాను. మొట్టమొదటి అవధానం కొప్పరంలో చేశారా స్వామి? మొదటి అవధానం కొప్పరంలో చేశాను. అదే బుచ్చిరామయ్య గారు ఆయన అధ్యక్షులుగా ఉండి. సోదర కవుల్లో 3వ వారు బుచ్చిరామయ్య గారు, వారు అధ్యక్షులుగా ఉండగా అవధానం చేయడం జరిగింది. అంటే శతావధానాలు కూడా చేశారా స్వామి? శతావధానాలు కొద్దిగా చేశాను. అంటే మీరు ఏ వయసులో అవధానాలు ఆపేశారు స్వామి? దానికి కారణం ఎందుకు? అవధానాలు ఆపేశారు కదా మీరు త్వరగా? అవునండి, అది ఎందుకని? అవధానాలు సుమారు 1962 సంవత్సరంలో నేను ఇంతకుముందు చాలా సంవత్సరాలు డిగ్రీతో ఉద్యోగం చేసి ఎంఏ చదువుకోవడానికి వెళ్ళాను. అక్కడ మాకు పింగళి లక్ష్మీకాంతం గారు సుప్రసిద్ధులు, ఆయన మాకు ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన ఏమిటంటే ఈ అవధానాలు వాటితో ఎక్కువ కాలం గడుపుతూ ఉండేటైతే సత్కవిత్వం రాయటానికి కొంత ఇబ్బంది రావచ్చు, ఇవి మానేసేయి, మంచి గ్రంథాలు రాదు కానీ అని చెప్పి ఆయన తన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఆయన తెలియజేశారు. దాన్ని పాటించడం జరిగింది. అంటే మీకు ఎప్పుడు అది ఆ లోటు అనిపించలేదా స్వామి? ఎందుకంటే మీకు మాతామహ పితామహ వంశం రెండు కూడా అవధాన వంశాలు కాబట్టి, అయ్యో అవధానానికి నేను దూరం అయ్యాను అని మీకు ఎప్పుడు అనిపించలేదా స్వామి? అవధానానికి, వంశకవిత్వానికి దూరం కాలేదు. దూరం కావటం అంటే అవధానాలు ఆ రూపంలో చేయలేదే కానీ, కూర్చొని ఒక అష్టావధానం, శతావధానం రుచికల్ని బట్టి చేయలేదు. కానీ సభల్లోకి వచ్చిన తర్వాత ఈ సమస్య గురించండి, దీని మీద పద్యం చెప్పండి అంటే చాలాసార్లు ఎన్నో సభలలో చేయటం జరిగింది. ప్రత్యేకంగా ఆశుకవితా సభలో అన్ఎక్స్పెక్టెడ్గా చాలామంది ప్రేక్షకుల్లో ప్రముఖులైన వ్యక్తులు, పెద్దవాళ్ళు, మీరు దీని మీద చెప్పండి అని అంటే నేను చెప్పను అని అనటం బాగుండదు కాబట్టి కూర్చొని అవధానం చేయలేదు. కానీ ఇలాంటివి మాత్రం చాలా చేశాను. అంటే మీరు అవధానాలు చిన్న వయసులోనే మానేశారు, చాలా చిన్న వయసులోనే ప్రారంభించారు కూడా. ఏదన్నా ఒక ఆసక్తికరమైన సంఘటన ఏమన్నా అవధానాలకు సంబంధించింది ఏదైనా ఎప్పుడు పంచుకొని ఏదైనా చెప్పగలుగుతారా స్వామి? చరిత్రలో రికార్డ్ అవ్వాల్సిన అంశం ఏదైనా అంటే దాంట్లో ఒకటి ఉన్నది. అవధానాలలో ఎన్నో సమస్యలు ఇస్తుంటారు, ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాటికి సమాధానం చెప్పేటప్పుడు ఎన్నో చమత్కారాలు దొర్లుతూ ఉంటాయి. ఒకసారి వ్యస్తాక్షరి ఒకటి ఇచ్చారు. ఆ ఇవ్వటం ఏమిటి, పదములు లేకుండా ఏదో పురాతనమైన పద్యం, కృంకృధ క్రూర శగ్రి శృతి శుశ్రుతి నిశ్రూష సుశ్రుతి సృక్సృహములు అని ఇచ్చారు. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. ఆ రోజు కాశీ కృష్ణాచార్య గారు సభకు అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయన కొంత ప్రయత్నించి మానేసి చివరి అవధానం గురించి మాట్లాడుతూ, ఈ మిగతా సమస్యలు, కవిత్వాలు అందరూ చెప్తారు, కానీ ఈ వ్యస్తాక్షరి నేను కూడా చూశాను, ఇంత కష్టసాధ్యమైంది, ఇన్ని అక్షరాలు ఉన్నది సులభంగా చెప్పగలిగాడు. నేను సరస్వతీ కంఠాభరణ అన్న బిరుదు విరికిస్తున్నాను అని చెప్పి ఆ సభలో ప్రకటించాడు ఆయన, కాశీ కృష్ణాచార్య గారు. తర్వాత మీరు ఒకసారి ఆకాశవాణిలో పింగళి లక్ష్మీకాంతం గారు ఆకాశవాణిలో ఉన్నప్పుడు ఎప్పుడో అరగంటలోనో గంటలోనో అవధానం చేయమంటే మీరు ఇంకా అంతకంటే ఇంకా వాళ్ళు ఇచ్చిన సమయం కంటే ఇంకా వేగంగా ఒకసారి చేశారట కదా, ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు దాని గురించి. ఆ సందర్భం ఒకసారి చెప్పండి. అంటే అవధానాలు రేడియోలో చేయటం సులభం కాదు అని అనుకున్న రోజుల్లో లక్ష్మీకాంతం గారు ఒక అరగంట అలాట్ చేసి దీంట్లో అవధానం చెయ్యాలి అని అన్నారు. సరే అలానే అన్నాను. ఆయన ఇంట్రడక్షన్ చెప్పటం, అధ్యక్షులుగా ఆ రోజుల్లో ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపల్గా చేసిన విశ్వాపారావు గారు వారు మాట్లాడటము, ఇవన్నీ కలుపుకొని అరగంట అయింది. నేను అవధానం చేసింది 20 నిమిషాలలోనే అన్నీ చెప్పడం ధారణ చేసి అప్పగించడం జరిగింది.
సో ఇప్పటికీ కూడా మీరు పుస్తకాలు చదివి చాలా కాలం అయింది. ఇప్పటికీ కొన్ని వేల పద్యాలు, కొన్ని వేల శ్లోకాలు అలవోకగా మీరు చెప్తారు కదా. ఇంతటి ధారణ మీకు ఎలా సాధ్యమైంది స్వామి? ధారణ అనేది అది కృషి వల్ల వచ్చేది కాదది, జన్మాంతర సంస్కారం చేత వచ్చింది. చిన్నతనంలో నేను 5వ ఏట అక్షరాభ్యాసం జరిగిన తర్వాత ఆ మొట్టమొదటి సంవత్సరంలోనే మా నాన్నగారు నాకు అమరకోశము, ఆంధ్రనామ సంగ్రహం కంఠస్థం చేయించారు. అలా ఆ రోజుల్లో చూస్తే వెంటనే వచ్చేవి, ఒకసారి చదివితే వచ్చేవి, గుర్తుండేవి. అలా చాలా సంవత్సరాలు అనేక గ్రంథాలు, కొన్ని వందల వేల పద్యాలు నోటికి రావటం జరిగింది. దానంతటితో వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఏదో ఒక రోజు సుకృతం, గురుకృప, దేవతానుగ్రహం అని అనుకునేవాడు. అంటే అవధానం 12-13 ఏళ్ల వయసులో మీరు అవధానం చేయబోయే ముందు మీ కవితా వ్యవసాయం అంటే పద్యం రాయటం కానీ అది ఎప్పుడు జరిగింది స్వామి మీ జీవితం? అంతకు సరిగ్గా అవధానం చేయడానికి 1 సంవత్సరం ముందు అనుకోండి. అది ముఖ్యంగా మా తాతగారి దగ్గర నేను కవిత అభ్యాసం చేశాను. ఆయనే నాకు గణాలు, ఎతులు అన్నీ చెప్పటం, చేయటం, పద్యాలు రాయటం, రాస్తే వాటిని దిద్దటం, మంచి చెడు సూచించటం, ఇవన్నీ కూడా మా తాతగారు లక్ష్మీ నరసింహ కవి గారు ఆయన చేసేవారు. స్వామి, ధార కొప్పరపు సోదర కవులు ధారకి వాళ్ళు ప్రసిద్ధులు కదా, అసాధారణమైన ధారకి ప్రసిద్ధులు కదా. మీరు ఆ కుటుంబం నుంచి, ఆ వంశం నుంచి మీరు వచ్చారు. అటు పోతరాజు రామకవి గారు, ఇటు కొప్పరపు సోదర కవుల వంశం నుంచి. అవధానం అనగానే ధారణ కదా. ఈ ధారణ రెండింటిలో కూడా కొప్పరపు సోదర కవులకు, పోతరాజు వారికి వారసులుగా మీరు చరిత్రలో ఉన్నారు కదా. కొప్పరపు కవులు పోతరాజు వారి నుంచి అవధాన రంగంలోకి ఇప్పుడు రావాలనుకునే వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏమి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి స్వామి? తీసుకోవటం అంటే ఒకటి, వారికి ఉన్నటువంటి ఆశుధార ప్రజ్ఞ ఆంధ్ర సాహిత్యంలోనే ఎవరికీ లేదు. కొప్పరపు సోదర కవులు వారు మా ముత్తాత గారి దగ్గర ఈ విద్య నేర్చుకున్నాము అని చెప్పారు. అలా మా వంశంలోనూ ఉన్నది. కొప్పరపు వారితో అది ప్రకాశించి ప్రసిద్ధమైంది. తర్వాత మా తాతగారు ఆయన అవధానాలు అవి చేసేవారు, నాన్నగారు చేశారు. అయితే ఇలా మహావేగంతో వందలకు వేల పద్యాలు చెప్పటం అనేటువంటిది కొప్పరపు సోదర కవులకున్న ప్రసిద్ధి. అది సామాన్యమైనటువంటిది. నేను కూడా ఎప్పుడో ఒకసారి చెప్తూ ఎవరో మీరు ఆశపెట్టినట్టు చెబుతారు అంటే, కొప్పరం ఉండేనేని అదిగో ఇదిగో అని చూచుచుండగా చెప్పును వేల పద్యములు శీఘ్రత రాశివులోన నేడు నీ ఒప్పని పూనుకుంటివు మహాశయ అంతు జనంబులాడ నేనెప్పగిదిన్ వచింతు జనని భవదీయ కృపను స్మరించదన్ అని అలా చెప్పడం జరిగింది. వారిని స్మరించి వారి అనుగ్రహం వల్ల చెప్పగలుగుతాను అని అన్నాను. అంటే ప్రతిభ అనేది సహజంగా ఉండేది కదా స్వామి. ప్రతిభ అనేది ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ధారణ ఎలా వచ్చిందంటే సహజ సిద్ధంగా వచ్చిందన్నారు. ఉపాసన ప్రతిభ రెండింటి మధ్య మనం ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి స్వామి? ఉపాసన ఎప్పుడు కూడా ఉపాసన అని అంటే దైవశక్తిని పెంపొందించుకునేటువంటి సాధన. జపముల చేత, ధ్యానముల చేత, హోమముల చేత ఇవి దైవశక్తి పెంపొందుతుంది. ఎక్కడైతే దైవశక్తి పెంపొందుతుందో మనం చేస్తున్నటువంటి మార్గంలో దానికి తీవ్రత, వేగము, శక్తి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అందువల్ల కవిత్వానికి వంశానుగతమైనటువంటి పద్ధతితో పాటుగా ఈ తపస్సు అనేటువంటిది దానికి బాగా దోహదం చేసింది. అంటే ఒక్కొక్క కవికి ఒక్కొక్క ఉపాస్య దేవత ఉంటుంది. శ్రీనాథుడికి సరస్వతి, కొప్పరపు కవులకి దుర్గాదేవి, తిరుపతి వెంకట కవులకి కామేశ్వరి, ఇలాగ ఒక్కొక్కరికి కాళి, ఇలా ఉపాస్య దైవతములు ఉంటారు కదా. మీ ఉపాస్య దైవతములు ఎవరు స్వామి మీరు సాహిత్య రంగంలో ఉన్నప్పుడు? సాహిత్య రంగంలో ఉన్నప్పుడు మొట్టమొదట పంచాక్షరి ఎక్కువ చేసేవాడిని. ఇంచుమించు 1 కోటి పంచాక్షరి చేయడం జరిగింది. అది కూడా ఏమిటి అని అంటే పరమేశ్వరుడు స్వప్నంలో అనుగ్రహించి పంచాక్షరి మంత్రాన్ని అనుగ్రహించటం వల్ల అది రాయటం, అది చేయటం జరిగింది. అందుకే మొట్టమొదటి నేను శివ సాహస్రి అన్న పేరుతోటి శివుడిని గురించి శ్లోకాలు, పద్యాలు కలిపి 1000 రాయటం జరిగింది. అందరూ దేవతలు ఇష్టమైన ఈ దేవత ఎందు ఎక్కువ ఇష్టం. చెప్తారే, మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నా వస్తుభేద ప్రతిపత్తిరస్తి మే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే. అందరూ ఒకటే, కానీ నాకెందుకో శివుడంటే ఇష్టం. ఇంట్లో కూడా మా వంశంలో అందరూ నిత్య విభూతి ధారణ చేసి గాయత్రి, శివ పంచాక్షరి ఇవి చేస్తూ ఉండేటువంటి వారు. అంటే శివుడిని మామూలుగా ఐశ్వర్యకారకుడు అంటారు కదా, విభూతి అంటే ఐశ్వర్యం అంటారు కదా స్వామి.
అది ఆ ఐశ్వర్యం అంటే అది జ్ఞానం కావచ్చు, ఆర్థికం కావచ్చు, వైభవం కావచ్చు. అవునండి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు కదా. ఐశ్వర్యం మీరన్నట్టు సిరి సంపదలు కావచ్చు, కవిత ఐశ్వర్యం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఈశ్వరత్వం అంటే ప్రభుత్వం. నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకున్నావో ఆ మార్గంలో అత్యున్నత స్థానాన్ని పొందటం. స్వామి, తర్వాత మీరు ఆంధ్ర వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ చేశారు, తెలుగు చేశారు, వెంగళ లక్ష్మీకాంతం గారి ప్రేరణతోటి. మీరు భాగవతం మీద పరిశోధన చేసి పిహెచ్డి తీసుకున్నారు కదా స్వామి. ఆ భాగవతాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటి స్వామి? ఎవరైనా సూచించారా? మీ ఆలోచన స్వామి ఇది? నా ఆలోచన అంటే ఏదైనా పురాణ వాంగ్మయం మీదనో ప్రబంధాల మీదనో చేద్దామని ఉంది. అయితే మా గురువు గారు లక్ష్మీకాంతం గారు ఆయనే సూచించారు. దీని మీద సరైన పరిశోధన జరగలేదు ఇంతవరకు ఆంధ్ర భాగవతం మీద. ఏదో ఒకటి రెండు థీసిస్లు వచ్చినాయి, కానీ వాటిని చూసిన వాడిని కూడా నేనే, నాకు సంతృప్తిగా లేదు. నువ్వు రాయాలా ఇది, దీని మీద పరిశోధన చేయాలి అని వారు సూచించడం తర్వాతనే జరిగింది. అంటే సాహిత్య వాతావరణంలో మీరు అనేక అంబికా సాహస్రి, శివ సాహస్రి వంటివి రాశారు, ఆసులుగా పద్యాలు చెప్పారు. తర్వాత భువన విజయాలను కూడా మీరు జగద్విఖ్యాతి చేశారు కదా స్వామి. ఆ భువన విజయాలకు మీతోనే ప్రారంభమైనయా? అంతకుముందు ఏదైనా నేపథ్యం ఉందా స్వామి? భువన విజయం నాతో ప్రారంభం కాలేదు. అంతకుముందు మొట్టమొదటి భువన విజయం 11/5/55 తేదీన జరిగింది. అది గుంటూరులోనే జరిగింది. ఆ రోజుల్లో ఏక ఆంజనేయులు గారిని సాహిత్య పోషకుడైన వ్యక్తి, ఆయన హృదయంలో మెదిలిన ఆలోచన యొక్క స్వరూపం ఇది. దాంట్లో ఆ మొట్టమొదటి భువన విజయం తర్వాత జరిగిన రెండవ భువన విజయం నుంచి నేను దాంట్లో పాల్గొన్నాను. 1955 నాటికి నేను ఇంకా బిఏ చదువుతున్న విద్యార్థినప్పుడు. తర్వాత వెంటనే జరిగినటువంటి దాంట్లో నేను ప్రారంభించి అప్పటి నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొనటం. కొంతకాలం తర్వాత దాన్ని పూర్తి నిర్వహణ బాధ్యతలు స్వీకరించి యావత్ భారతదేశమే కాకుండా తెలుగు వాళ్ళు ఉన్న చోట్ల, దేశ విదేశాలలో ఎన్నో చోట్ల ఈ భువన విజయ ప్రదర్శనలు ఇవ్వటం జరిగింది. తర్వాత శ్రీనాథపీఠం కూడా మీరు చాలా కాలం మీరు ఇదిలో జరిగింది కదా స్వామి. అది ఒకసారి ఆ నేపథ్యం చెప్పండి స్వామి. అంటే ఒకప్పుడు ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు మొట్టమొదట పోతన ఉత్సవాలు, పోతన పంచశతి అని చేశారు వరంగల్లో. అది అందరికీ రాష్ట్రమంతా కూడా ప్రేరణ ఇచ్చింది. ఆ తర్వాత అది కేంద్ర స్థాయిలో పివి నరసింహరావు గారు పూనుకొని దాన్ని ఎంతో వైభవపేతంగా చేయించారు. అప్పుడు ప్రభుత్వం వారు అక్కడ పోతన పీఠాన్ని పెట్టారు. దాన్ని చూసిన తర్వాత మిగతా చోట్ల కూడా ఎందుకు చేయకూడదు అన్న ప్రజలలో ఉన్న స్పందనను చూసి ప్రభుత్వం వారు ఆ తరువాతి సంవత్సరంలో నన్నయ్య ఉత్సవాలు చేయించారు. నన్నయ్య ఉత్సవాలు ఒక 3-4 కేంద్రాలను ఎన్నుకొని అందులో గుంటూరు కూడా ఒక కేంద్రం. అప్పుడున్న కలెక్టర్ గారు నాకు ఆ బాధ్యతను నిర్వహించే బాధ్యతను అప్పగించారు. ఓ పెద్ద సంచికి కూడా వేసాము అప్పుడు నన్నయ్య సంచిక అని చెప్పి. అలా వచ్చిన తర్వాత గుంటూరులో మనం ఏదైనా ఒక పీఠాన్ని పెడితే బాగుంటును. నన్నయ్య అని అంటే రాజమహేంద్రవరం అంటారు. తిక్కన అంటే ఆయన గుంటూరులో పుట్టి పెరిగినా కూడాను నెల్లూరు అనే అంటారు. అందుకని శ్రీనాథుడిని ఎన్నుకొని శ్రీనాథపీఠం ఇక్కడ పెడితే బాగుంటుంది అని ప్రభుత్వానికి అభ్యర్థించడం, వాళ్ళు అంగీకరించడం. అప్పుడు వరుసగా కలెక్టర్లు దానికి అధ్యక్షులుగా ఉండటం జరిగింది. స్వామి, శ్రీనాథుడు మిమ్మల్ని ఆవహించడం ఒక సంఘటన చాలా ఆసక్తికరంగా చెప్తారు స్వామి. అదేంటి స్వామి? శ్రీనాథుడు ఆయన మరణించిన సందర్భము, తర్వాత ఆయన ఆవహించడం అంటూ లేదండి. శ్రీనాథుడు ఆవహించటం లేదు. లేకపోతే శ్రీనాథుడి యొక్క స్థితి ఎట్లా ఉన్నాడు ఏమిటి, చివరి రోజుల్లో ఆయన ఏదో చెప్పుకున్నాడు కదా, నేను ఇట్లా బాధపడ్డాను, కష్టాలు పడ్డాను అని చెప్పుకున్నాడు కదా. కవిరాజ కంఠము కవిలించింది కదా. శ్రీనాథపీఠాన్ని పెట్టి అక్కడ ఒక భవనాన్ని నిర్మించిన తర్వాత ఆ భవనంలో శ్రీనాథపీఠ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఒక వృద్ధ యోగి ఆయన శ్రీనాథుడు ఇంకా ఉత్తమ గతులకు వెళ్ళలేదు, ఆయన తిరుగుతున్నాడు అని అన్నారు. అప్పుడు ఆయన గురించి ఎట్లా చేస్తే బాగుంటుందని ఆలోచించి ధ్యానం చేసి ఆయన స్థితి చూస్తే చాలా ఇంకా దీన స్థితిలోనే ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు ఏమిటి, ఆయన జీవిత చరిత్ర ఏమిటి అని అడిగితే ఏదో కొన్ని విశేషాలు ఆయన చెప్పాడు. అవి కొంత చాలా చిత్రంగా ఉన్నాయి అనుకోండి. అవి మామూలు మనకు చారిత్రకమైన పరిశోధనలకు అందేమి కాదు. అయితే ఏమిటంటే ఆయన చిట్ట చివరి వేయించాడని చెప్పినటువంటి ఒక శిలా శాసనం మాత్రం నాకు దొరికింది. దాంట్లో ఆయన విషప్రయోగం వల్ల మరణించినట్లుగా కనిపిస్తున్నది. శిలాశాసనం ఇప్పుడు ఎక్కడ ఉంది స్వామి? అది
శాసనం నా దగ్గరే ఉంది. మీ దగ్గర అది మన కాళీపీఠంలో ఉందా స్వామి అక్కడ? ఉంది. అదే ఇప్పుడు శ్రీనాథుడు వాడు గుంటూరు ప్రాంతం కింద వస్తారు స్వామి ఒరిజినల్గానే. గుంటూరు ప్రాంతమే కదా. అదే పాకనాడు అంటారు కదా, పాకనాడు. అదే. ఇప్పుడు తిక్కన గారికి గుంటూరుతో చాలా అనుబంధం ఉంది కదా, వాళ్ళ తాతగారు భాస్కర మంత్రి వాళ్ళంతా కూడా. ఇప్పుడు తిక్కన గారి బాల్యం అంతా గుంటూరులో గడిచింది అన్నది ఇది వాస్తవమే కదా స్వామి. అవును. తర్వాత మీరు పోతనని ఎంచుకోవడానికి ఏమైనా కారణం ఉందా స్వామి? మీ పైన పోతన గారి ఆకర్షణ ప్రత్యేకమైనది ఏమైనా ఉందా? పోతన అంటే ఆంధ్రదేశంలో ఎవరికైనా సరే పోతన పద్యాలు రాని వాళ్ళు ఎవరు, పోతన అంటే ఆకర్షించబడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇంతకుముందు పిహెచ్డికి సంబంధించినంత వరకు చెప్పాను నేను. ప్రొఫెసర్ గారి యొక్క ఆదేశం వల్ల సబ్జెక్ట్ మీద చేయటం జరిగింది అని చెప్పి, అందువల్ల అది ఒక గ్రంథంగా తీసుకొని రావటం. తర్వాత ఈ దేశంలో భాగవత సప్తాహాలు చేయటం ఉన్నంత ఇష్టం సాహిత్య రంగంలో మిగిలిన వాటి మీద లేదు. అందువల్ల ఎన్నోసార్లు భాగవత సప్తాహాలు చేయటం, వాటి మీద ప్రసంగాలు చేయటం జరుగుతుంది. అంటే మీరు గతంలో అన్న తిక్కన్న నీకన్నా మిన్న సున్నా అని కొన్ని పద్యాలు రాశారు కదా. సో తిక్కనను అంతగా ఆరాధించిన వాళ్ళు తిక్కన గురించి ఇప్పుడు అనుకోలేదు స్వామి ఏదైనా చేద్దామని? తిక్కనను ఆరాధిస్తాము, పూజిస్తాము, గౌరవిస్తాము. తిక్కన పద్యాలు కూడా నాకు కొన్ని వందలు వచ్చు నాకు. అయితే ఏమిటంటే భక్తితో పరవశించినప్పుడు పోతన్న గారే మనస్సులో మెదులుతూ ఉంటారు. సో మీ పైన బాగా మిమ్మల్ని ప్రభావితం చేసిన ప్రాచీన కవులు, ఆధునిక కవులు ఎవరు స్వామి? ప్రాచీన కవులలో శ్రీనాథుడు నన్ను ఎక్కువ ప్రభావితం చేశాడు. ఆయన పద్యాలు, ఆయన రచనా ధోరణి, మార్గము నాకు చాలా ఇష్టం. తిక్కన గారు పూజ్యుడైన వ్యక్తి. ఈయన ఆకర్షణ శ్రీనాథుడు అంటే. ఆధునిక కవులు స్వామి మీకు కరుణశ్రీ పద్యాలు కూడా కొన్ని ఎన్నో వేల పద్యాలు వచ్చు, కొబ్బరికూర పద్యాలు కొన్ని వందలు వచ్చు మీకు. ఆధునిక కవులలో ముఖ్యులైన వ్యక్తులందరివి కూడా అభిమానమే నాకు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, కరుణశ్రీ ఇట్లాంటి మహనీయులందరి యొక్క వెంకట పార్వతీశ్వర కవులు. సరే అధునాతనము పూర్వము మధ్యకాలంలో ఉన్న తిరుపతి వెంకట కవులు, సరే అది ఇంకా చెప్పవలసిన పని లేదు. అది స్వామి ఆసువుగా చెప్పిన పద్యాలలో కవిత్వాంశం ఉండదు, కూర్చొని రాస్తే కవిత్వం బాగుంటుంది అనేది కూడా కొంతమంది, రాయపూర్ సుబ్బారావు చాలామంది అపప్రతి ఇప్పటికీ కూడా అది అంటుంటారు కదా. అవధాన పద్యాల్లో కానీ ఆసుగా చెప్పిన పద్యాల్లో కానీ అంత రసము అంత ఇది ఉండదంటారు కదా. దాంతో మీరు ఏకీభవిస్తారా? దాన్ని మీరు ఎలా చూడాలి స్వామి? మనం సహజమైనటువంటి కవులకు ఒక భావావేశం వచ్చినప్పుడు కవిత్వం దానంతటిది వస్తుంది. అంటే ఎమోషనల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు అది ఆలోచించి చెప్పాలా, ఆలోచించకుండా చెప్పాలా అనేది ఉండదు, దానంతటిది వస్తుంది. అది ఆ వ్యక్తి యొక్క శక్తి మీద ఆధారపడుతుంది. కొందరు ఏమిటంటే సహజమైన ఆవేశం లేకపోయినా కూడా ఏదైనా ఒక దాని మీద చెప్తే బాగుండును అని ఎవరన్నా అంటే వెంటనే చెప్పటం జరుగుతుంది. అది మనం కాళిదాసు కాలం నుంచి చూస్తున్నాము, శ్రీనాథుడి కాలం నుంచి చూస్తున్నాము. మహనీయులైనటువంటి వ్యక్తులు అందరూ కూడా అలా తమకు భావావేశం వచ్చినప్పుడు, ఏ మహారాజు ఆత్మీయుడో ఆప్తుడో చెప్పినప్పుడు, లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి ఏదైనా ఒక సన్నివేశం తనకు ప్రేరణ కలిగించినప్పుడు చెప్పడం అనేటువంటిది శక్తి కలిగిన వాడికి దానికి ఆ ప్రశ్నే ఉదయించదు అసలు. స్వామి తిక్కన గారిని ఆయన భవ్య కవితావేశము అన్నారు కదా తిక్కన గారు. అంటే ఆయన రాశారా స్వామి? ఆయన ఆశువుగా చెప్పారా స్వామి భారతాన్ని? ఆశువుగా చెప్పాడని మనకు కథ వినిపిస్తున్నది. దాన్ని కాదనటానికి ఆధారాలేం లేవు. ఇప్పుడు ఒక కథ వ్యాపించినప్పుడు దాన్ని అసత్యం అనటానికి ఆధారాలేం లేవు. ఆయన చెప్తూ పోయినాడు, శిష్యుడు రాస్తూ వచ్చాడు. గురునాథుడు ఏమి చెప్పుదు గురునాథ అని అంటారు. అందువల్ల ఆశువుగా చెప్పగలవాడు ఆయన, చెప్పాడు, రాశారు. స్వామి మీలో ఇల్లంతా ఇంటల్లా కవిత్వ వాతావరణము, అవధాన వాతావరణము. మీరు వ్యాయామంలో కఠోరమైన వ్యాయామం సాధన చేశారు, యోగాసనాలు అవన్నీ చేశారు. దానికి ఏంటి స్వామి పూనిక ఏంటి స్వామి మీకు? అంటే ఒకటి నాకు తెలిసి మా తాతగారు చాలా బలాఢ్యుడు. ఆయన చాలా బలసంపన్నుడైనటువంటి వ్యక్తి. ఒకసారి ఒక మదించినటువంటి మహిషంతో కూడాను ఆయన పోట్లాడటం జరిగింది. ఎదురుగా వస్తే దాన్ని పట్టుకొని నెట్టేసి దాన్ని పడగొట్టేశాడు. అట్లా శారీరకమైనటువంటి బలనిష్ట కూడా మా వంశంలో ఉన్నది. అది నాకు సంక్రమించింది. లోకంలో ఎట్లా ఉంటుందంటే మనకు భగవద్గీతలో చెప్తారు, ఏ సంస్కారం పూర్వజన్మలో ఉంటే దానికి తగ్గవాళ్ళు వస్తూ ఉంటారు జీవితంలోకి అని చెప్పి. అలానే నాకు కూడా ఏమైందనంటే
కాస్త వయస్సు వచ్చిన తర్వాత ఏమైనా వచ్చిన తర్వాత వ్యాయామశాల ఉన్నామని తెలియటము, అక్కడికి పోయి గురువులను ఆశ్రయించటము, ఈ విద్యలు నేర్చుకోవటము జరిగింది. అంటే మీరు కఠోరంగా చేశారు కదా స్వామి, రోజుకి 1000 నేలదండీలు 2000 బస్కీలు తీసేవారు. తర్వాత వ్యాయామంతో పాటు యోగాసనాలు కూడా చాలా కొన్ని గంటల పాటు వేసేవాళ్ళు కదా. అంటే వ్యాయామాన్ని యోగాన్ని మీరు ఏ విధంగా మిళితం చేశారు? సమన్వయం అంటే ఒకటి ఉన్నది. వ్యాయామం చేయటము అని అంటే శరీరాన్ని బలాఢ్యంగా చేసుకోవాలి, పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఆ తీసుకోవటం వల్ల వచ్చిన శక్తితోటి బలం పెంపొందుతుంది. నేను బల ప్రదర్శనలు కూడా చాలా చేశాను. నేను కాలేజీలో మొదట లెక్చరర్గా చేరినప్పుడు ఇచ్చిన మొదటి ప్రదర్శన బల ప్రదర్శనే. వెయిట్ లిఫ్టింగ్, బరువులు ఎత్తడము, గొలుసులు దించడము, గడ్డపార ఉంచడము, ఇవి చేశాను అప్పుడు ఆ మొట్టమొదట. తర్వాత సైమల్టేనియస్గా సమానాంతరంగా యోగ సాధన కూడా సాగుతూ ఉండేది. నాకు శీర్షాసనం చాలా ఎక్కువ ఇష్టంగా ఉండేది. ఆ రోజుల్లో నెహ్రూ గారి జీవిత చరిత్ర చదువుతూ ఆయన రోజు 20 నిమిషాలు వేసేవాడు అని అంటే మనం మాత్రం ఎందుకు వేయకూడదు? తర్వాత ఆసనాభ్యాసాలు, దానికి సంబంధించినటువంటి గురువుల యొక్క అనుబంధము, సంబంధము, వాటి వల్ల రోజు 2 గంటల నుండి 3 గంటల వరకు నేను శీర్షాసనం వేసేవాడిని. అట్లా ఆ సాధనలో ముందుకు వెళ్ళటం జరిగింది. స్వామి, మీరు వ్యాయామం సాధన చేసే సమయంలో కూడా మామూలుగా నెంబరు 1, 2, 3 కౌంట్ చేసుకోకుండా హనుమత్ మంత్రాన్ని జపిస్తూ మీరు చేసేవాళ్ళని కూడా నేను చదివాను స్వామి. అది కరెక్టేనా స్వామి? అది 2 మార్గాలు ఉన్నాయి. ఏదైనా ఒక సంఖ్య కావాలి అని అనుకున్నప్పుడు శాస్త్రంలో ఈ మంత్రం ఇన్ని లక్షలు చేయాలా, ఇట్లా చేయాలా అని ఉంటుంది. తర్వాత మనకు సుమారుగా ఇంత సమయంలో ఇంత అవుతుంది అని తెలిసినప్పుడు మాల ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆ సమయం చూసుకుంటే ఇంత అయింది అని తెలుస్తుంది. అంటే మీరు ఈ వ్యాయామం అంటే శారీరక ఆకృతిని పెంచేది, బలాన్ని పెంచేది, పొగరునిచ్చేది కదా. మీరు మానసికమైన మంత్రోపాసన కూడా మీరు చిన్న వయసులోనే ప్రారంభించారు. ఒకటి ఉంది, శక్తి పెంచుతుంది కానీ పొగరును పెంచుతుంది అని అది వ్యక్తి గుణాన్ని బట్టి ఆశ్రయించి ఉంటుంది. అదే స్వామి, మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అంటే ఒకటి ఉంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, దాన్ని ఒక్కోసారి అహంకారంగా భాషించవచ్చు. అదే స్వామి. అంతే. అంటే మీరు మంత్ర సాధన అనేది మీకు ఏ వయసులో ప్రారంభమైంది స్వామి? మంత్ర సాధన కూడా ఇంచుమించు ఈ అవధానాలు, వ్యాయామము ప్రారంభమైనటువంటి వయసు నుంచి వచ్చింది. దానికి ఎవరు స్వామి మీ మంత్రం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది స్వామి చిన్న వయసులో? చిన్న వయసులో రావటం అనేటువంటిది గ్రంథ పఠనం మీద, వాటి మీద యోగులు, తపస్సులు, వాళ్ళ జీవిత చరిత్రలు చదవటాలు, వాటి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ తరంలో ఎక్కువగా ఏమిటి అని అంటే రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలు, వివేకానంద చరిత్రలు, ఇవన్నీ చాలా ప్రసిద్ధిగా ఉండేవి. అవన్నీ కూడా ప్రభావితం చేసినాయి. దానివల్ల ఏమిటంటే మంత్ర సాధన చేయాలి, వాసన చేయాలి, దాని యోగుల చరిత్రలు చదవటం, మహనీయుల యొక్క గ్రంథాలు చూసిన మీదట ప్రేరణ వచ్చింది. దాంట్లో నుంచి ప్రవేశించింది. అంటే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ప్రభావం మీపైన ఏమైనా ఉందా స్వామి? ఈ కవిత్వము, ఉపాసన రెండిట్లో ఉంది. ఆయన రాసినటువంటి గ్రంథాల యొక్క ప్రభావం, ఆయన చేసిన తపస్సు యొక్క ప్రభావం ఉన్నది. ఆయన ఇంద్రాణి చిన్నమస్తా సాధన చేసి ఆయన మహాసిద్ధుడైన సంగతి ఆయన జీవిత చరిత్రలో ఉన్నది. ఆయన గ్రంథాలు చదివిన మీదటనే నేను ఈ వజ్రభైరవచని సాధనలోకి ప్రవేశించి ఆ మంత్ర సాధన చేయటం, ఆ దేవతను గురించి ఐంద్రీ సాహశ్రీ అని చెప్పి 1000 శ్లోకాలు, పద్యాలు రాయటం జరిగింది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునికి కపాల భేదం జరిగిన తర్వాత కూడా గొప్ప వెలుగుతో చాలా కాలం జీవించారంటారు కదా స్వామి, నిజమే కదా స్వామి? అది నిజమే ఉన్నది, ఆయన జీవిత చరిత్రలో ఉన్నది. ఆయన కపాల భేదనం జరిగింది తిరువణ్ణామలైలో రమణాశ్రమంలో గుహలో ఉండగా జరిగింది. అక్కడికి ఆ సమయానికి మహర్షి కూడా వచ్చారు, అందరూ చూశారు దాన్ని. తర్వాత దాన్ని శమించింది. శరీరంలో ఆ తేజస్సు ఉన్నది. ఆ తేజస్సు యొక్క ప్రభావం తర్వాత చాలా కాలం ఆయన జీవితం మీద ఎప్పుడూ ఉంటూనే ఉండేది. ఆయన ఏదైనా లోహం ముట్టుకుంటే బంగారంగా మారేది, ఆయన శరీరాన్ని ముట్టుకుంటే విద్యుత్ యంత్రాన్ని ముట్టుకున్నట్టుగా ఉండేది. స్వామి, మీరు ఈ సన్యాసాశ్రమం తీసుకోవాలన్న ఆలోచన, అంటే ఇలాంటి రావాలన్న ఆలోచన గతంలో మీకు ఎప్పుడో చిన్న వయసులో గతంలోనే కూడా ఎప్పుడో వచ్చిందని కూడా అంటారు కదా స్వామి, నిజమేనా స్వామి? నిజమే. ఏ వయసులో వచ్చింది స్వామి అది మీకు? సుమారుగా 20 ఏళ్ళు ఆ ప్రాంతంలో కాలేజీలో పనిచేస్తూ ఉన్న రోజుల్లోనే ఈ సాధన, తపస్సు, వ్యాయామము, యోగ సాధన,
ఇవన్నీ నిరంతరం చేస్తూ చేస్తూ కొన్ని లక్షల కోట్లు జపం చేస్తూ ఉండగా ఆ దేవతా ప్రేరణ వల్ల ఇవన్నీ వదిలేసేద్దాము అని అనిపించింది. అయితే అప్పుడు అంటే పెద్దల అనుమతి కావాలి, సన్యాసం కావాలి అని అంటే కొన్ని శాస్త్ర నియమాలు ఉన్నాయి. ఇంటికి పెద్ద కొడుకును కావటం మూలాన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తర్వాత నెమ్మదిగా మారిపోయింది, కుటుంబ జీవితంలోకి ప్రవేశించడం జరిగింది. మళ్ళీ తర్వాత కొన్నాళ్లకు వచ్చింది. అంటే మీరు పీఠాధిపతి కాకముందు మీ దైనందిన చర్యలో వ్యాయామము, యోగము, సాహిత్య అభ్యాసంతో పాటు ఈ మంత్రోపాసన, మంత్ర సాధన పెరుగుతూ వచ్చిందా స్వామి? పెరుగుతూ వచ్చింది, దాంట్లో మాత్రమే సందేహం లేదు. అంటే ఒకటి, బ్రహ్మచర్యంతో ఉన్నప్పుడు సంసార జీవితానికి ముందు రోజు ఏదైనా సెలవులు వస్తే ఒక్కోసారి రాత్రిపూట సాయంకాలం కూడా కూర్చుంటే తెల్లారుజాము దాకా జపం చేసేవాడిని. అట్లా రోజుల తరబడి జపం చేయటం, రోజు 12 గంటలు 16 గంటలు చేయటము. సెలవులు వచ్చినప్పుడు ఇప్పట్లాగా కాకుండా కాలేజీలలో ఆ రోజుల్లో సెలవులు ఎక్కువ ఉండేవి. మాకు ఎండాకాలం వస్తే 100 రోజులు సెలవులు ఇచ్చేవాళ్ళు. అందువల్ల 100 రోజులు అని అంటే ఆ రోజుల్లో పొద్దున్న లేస్తే పొద్దున కూర్చొని జపం చేసుకోవడానికి కూర్చుంటే మళ్ళీ రాత్రికి లేచేవాడిని. లేచి అప్పుడు ఏదో అల్పాహారం తీసుకోవటం ఇట్లా జరుగుతూ వచ్చింది. అందువల్ల అప్పుడు చాలా తీవ్ర సాధన అప్పుడు జరిగింది. తర్వాత మాధ్యమికంగా సంసార బాధ్యతలు ఉన్నప్పుడు కూడా చేస్తూ వచ్చాము. తర్వాత ఎక్కువ నేను ఈ యజ్ఞాలకు, హోమాలకు ప్రాధాన్యం ఇవ్వటం జరిగింది. అది ఏమిటంటే జపం కంటే కొన్ని 100 రెట్లు శక్తి కలిగింది కాబట్టి అంత సమయాన్ని వినియోగించకపోయినా శక్తి మాత్రం వస్తుంది. అంటే జపము, మంత్రము, హోమము 3 ఉన్నాయి కదా స్వామి, వీటిలో ఏది ఉత్తమమైందని అని చెప్పాలి స్వామి? అంటే మంత్రం జపం చేయటం వల్ల మనస్సు నెమ్మదిగా జపంలో నుంచి ధ్యాన స్థితిలోకి వెళ్తుంది. అంటే జపం దాదాపు తగ్గిపోయి, జపం పూర్తిగా పోయి కేవలం దేవత చైతన్యం మాత్రమే ఉంటుంది. అది ధ్యాన మార్గంలోకి నెమ్మదిగా దారితీస్తుంది, ఆ స్థితి వస్తుంది. హోమం అనేది ఏమిటి అని అంటే అది అత్యంత శక్తి సంపన్నమైనటువంటి ఒక విధానం. పూర్వకాలంలో మహర్షులు, మనం పురాణాలు చదివితే ఏది కావాలన్నా యజ్ఞం చేసేవాళ్ళు. పిల్లలు కావాలి, పుత్రకామేష్టి, రాజ్యం కావాలి, రాజసూయాగం, లేకపోతే ప్రపంచాన్ని జయించాలి, అశ్వమేధ యాగం, మరొకటి ఇవన్నీ దేనికైనా యజ్ఞం. యజ్ఞంలో శక్తి ఏమిటి అని అంటే జపం కంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ శక్తి ఉంటుంది. అగ్నిలోకి దేవతలు తొందరగా వస్తారు. మంత్రంలో, ధ్యానంలో ఏమిటి అని అంటే ఏకాగ్రత ఉంటే తప్ప పరిపూర్ణమైన సిద్ధి రాదు మంత్రంలో. యజ్ఞంలో ఏకాగ్రతతో సంబంధం లేదు. అగ్ని మనం బాగా మండుతున్నదో లేదో చూసుకోవాలి, మనం స్పష్టంగా ఉచ్చరించి ఆహుతి వేస్తున్నామో లేదో చూడాలి. ఆ వస్తువు యొక్క సహాయం కూడా ఉంటుంది. ఏ వస్తువుతో చేస్తే ఏ ఫలితం వస్తుంది. అందువల్ల యజ్ఞం అనేటువంటిది చాలా వేగంగా దివ్య శక్తిని సంపాదించి పెట్టేటువంటి సాధనం. స్వామి, ఇప్పుడు ఈ హోమం చేసిన సందర్భంలో ఆ అగ్నిలో నుంచి ఏదో కొంతమంది దేవతల యొక్క ఆకృతులు కనిపిస్తూ ఉంటాయి అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం స్వామి? దాన్ని ఎలా మనం చూడాలి స్వామి? అంటే చూడటము అన్న దాని దగ్గరికి వచ్చేసరికి సాధకుడైన వ్యక్తికి విషన్ డెవలప్ అవుతుంది, దివ్య దృష్టి వికసిస్తుంది, మూడవ కన్ను కొంచెం తెరుచుకుంటుంది. దానివల్ల అతడు చూడగలుగుతాడు. కానీ ఇతరులకు తెలియదు ఆ విషయం, వాళ్ళకి ఆ శక్తి లేదు కాబట్టి. చాలాసార్లు ఏమవుతుంది అని అంటే అగ్నికుండంలో కొన్ని ఆకృతులు కనిపించడం అనేది ఇతరులకు కూడా కనిపిస్తూ ఉంటుంది సమయంలో. అట్లా కాక చాలాసార్లు ఫోటోలు తీస్తే ఆ ఫోటోలలో అగ్ని కనపడటం అనేటువంటిది, దేవత కనపడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అది విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు అశోక్ సింఘాల్ ఆయన స్వయంగా కూర్చొని ఆయన చేత హోమం చేయిస్తే ఆయనకు కనిపించింది. ఫోటో తీస్తే ఆ ఫోటోలలో భైరవ హోమం చేస్తే భైరవుడు, శునకము స్పష్టంగా పడ్డాయి. ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. అంటే మామూలు ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం చూస్తున్నాం, ఎవరైనా హోమం చేసిన వెంటనే సెల్ ఫోన్తో ఒక ఫోటో తీస్తారు. తీసిన వెంటనే అమ్మవారు ఏదో ఒక ఆకృతి కనిపిస్తూ ఉంటుంది. అది మనం ఊహాజనితమైన చిత్రం అనుకోవాలా? అది ఒరిజినల్ మన ఊహ కాదుగా. అది అందువల్ల స్పష్టమైన ఆకృతి కనిపించినప్పుడు అదొక నిదర్శనంగా భావించటం దాంట్లో తప్పు లేదు. స్వామి, అశోక్ సింఘాల్ విషయం తీసుకొచ్చారు మీరు స్వామి. అశోక్ సింఘాల్ ఆయన మీద ఒక ప్రయోగం జరిగింది, ఆయన మీద జరిగిందన్న టైంలో మీరు ఆయన మళ్ళీ తిరిగి ప్రాణభిక్ష అది పెట్టారు. తర్వాత చివరి వరకు ఆయన మీ పట్ల అపారమైన భక్తితో ఆయన ఉన్నారని చెప్పి అని చదివాను స్వామి. అది వాస్తవం కొంచెం ఆ సందర్భం? అది వారే చెప్పారు. ఇప్పుడు ఆయన మీద ప్రయోగం జరిగింది, ఆయన అనారోగ్యం పాలై స్వస్థలానికి
ఆయన ఢిల్లీ విడిచిపెట్టేసి స్వస్థలానికి వెళ్ళినప్పుడు నాకు బాగా ఆప్తుడు అంతకు ముందు నుంచి ఆయన ఆహ్వానిస్తే వెళ్ళి ఆ ప్రయోగ దీన్ని తొలగించడం జరిగింది. ఆ ప్రయోగ వస్తువులు కూడా ఢిల్లీలోని ఆయన ఆఫీస్ ముందు తవ్విస్తే కొన్ని అక్కడ ప్రయోగ వస్తువులు కనపడ్డాయి. ఒక బొమ్మ, దానికి ముళ్ళు గుచ్చి ఉండటం, ఎముకలు ఇవన్నీ కూడా కనపడ్డాయి. అవి తీసి పారేయించేసాను అనుకోండి. తర్వాత కాశీకి తీసుకెళ్ళాను. కాశీకి తీసుకెళ్ళి అక్కడ కాలభైరవుడి యొక్క లార్డ్ భైరవుడు అని అంటారు, కపాల భైరవుడి దగ్గర ఆయన చేత హోమం చేయించాను. ఆయన అన్నాడు, నేను ఆహుతులు వెయ్యలేను, నా చేతులు సహకరించడం లేదు, వీళ్ళు వణుకుతుంది అంటే వేస్తారు, వేయండి అన్నాను. వేసాడు. అరగంట తర్వాత ఇంకా మీరు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు అన్నాను. నేను లేవలేను, కుర్చీలో మోసుకురావటమే గార్డ్స్, అక్కర్లేదు, మీరు ఇంక బయలుదేరి వెళ్ళొచ్చు. ఆయన అలా నడిచి వెళ్ళారు. తర్వాత చాలా కాలం ఉన్నారు. అది ఆయన పబ్లిక్ మీటింగ్స్లో చెప్పారు. ఇటీవల కూడా ఆయన అనుచరుడు ఇటీవల విశాఖపట్నంలో విశ్వ హిందూ పరిషత్ సమావేశంలో చెప్తూ ఈ సంఘటన మొత్తం ఆయన వివరించాడు. అంటే ఆయన మీద ప్రయోగం జరిగిందని మీకు దర్శనమైందా స్వామి? అది ఆయన గుర్తించారా స్వామి? అది ఆయన గుర్తించారా లేదా అనేది ఆయనకు బాధపోయింది. ఈ ఫోటోలలో దర్శనాలు, అగ్నిలో దర్శనాలు వరకు ఆయనకు ఆరోగ్యం వచ్చింది. తర్వాత ఆయన చెప్పాడు, నేను ఈ ప్రయోగ నివారణ జరిగిన తర్వాత నేను 5,000 మైళ్ళు రోడ్డు మీద ప్రయాణం చేయగలిగాను అని చెప్పి ఆయన స్వయంగా కుర్తాడం వచ్చి కొద్ది రోజుల నుండి హోమాలు చేసుకున్నాడు. హోమం యొక్క ప్రయోజనము, మంత్రం యొక్క ప్రయోజనం అనే దానికి ఎంత గొప్పగా ఉండడానికి అనేక ఉదాహరణలు చెప్పచ్చు. అందులో ఇదొక ఉదాహరణ. స్వామి, ఇప్పుడు ఈ మంత్రోపాసన వచ్చేసరికి మీరు కొట్టాది మంత్రాలు మీరు జపించారు. అంటే ఇష్టదేవత మంత్రమైనా లేకపోతే అనేక దేవతలను కూడా మీరు మంత్రోపాసన చేశారు కదా స్వామి. దాన్ని ఎలా మనం చూడాలి స్వామి? ఒక దేవత మంత్రం చేయాలా, అనేక మంది దేవతలు మంత్రాలు చేయాలా? ఆ కన్ఫ్యూజన్ ఎలా స్వామి? దీంట్లో ఒక సిద్ధాంతం ఉన్నది. ఒకటి, ఇష్టదేవత ఒక మహాదేవత, జీవితాన్ని రక్షించే దేవతగా ప్రతి వ్యక్తి ఒక దేవతను ఎన్నుకుంటారు, సాధన చేస్తారు, తపస్సు చేస్తారు. కానీ ఏదైనా పనులు కావాల్సి వచ్చినప్పుడు చిన్న చిన్న మంత్రాలు, పెద్ద దేవతలను ప్రతి పని అడగటం దేనికి అని చెప్పి చిన్న వాటిని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక్కో వ్యాధికి ఒక్కో మంది ఇస్తాడు. అటనే ఒకడు అనారోగ్యంతో వస్తాడు, వాడికి ఒక మంత్రం, ఇంకోళ్ళు ఇంకో పనితో వస్తారు. పెళ్లి కావాలా, తేలు మంత్రమే దానికి కూడా వేయడానికి లేదుగా. అందువల్ల ఆయా అవసరాలను బట్టి ఆయా మంత్రాలు చెప్పటం, చేయించటం, హోమాలు చేయించటం, కార్యసిద్ధి కలిగించటం ఇది జరుగుతుంది. అంటే మీరు ఉపాసనలో ఉన్నప్పుడు మీ మంత్రోపాసన అనేక దేవతల యొక్క దర్శనాలు కూడా మీకు జరిగినట్టుగా చెప్పారు స్వామి. అది ఒక దేవత దర్శనం జరిగినప్పుడు అది చాలా దాన్ని తట్టుకోవడం కష్టమో, అయితే అనుభవం అనేది చాలా ఇదిగా పెద్ద స్థాయిలో ఉంటుంది అంటారు కదా స్వామి అని చదివినప్పుడు తెలుస్తుంది. అది మీకు ఆ దర్శనాలు జరిగినప్పుడు జరిగినప్పుడు మీరు ఎటువంటి అనుభూతిని పొందారు స్వామి? అనుభూతి పొందటం అనేది వ్యక్తి యొక్క నిష్ఠ మీద, సాధన మీద ఆధారపడుతుంది. ధ్యానంలో మన తపస్సు వల్ల వాళ్ళు అనుగ్రహించి కనిపించినప్పుడు మనకు ఏ ఇబ్బంది ఉండదు. లేకపోతే ఏంటంటే మనం కొన్ని శక్తులను ఆవాహనం చేసినప్పుడు శరీరం విద్యున్మయంగా మారటం, కాస్త ఆ శక్తి తట్టుకోవటం కష్టమని అనిపించడం ఉంటుంది. నాకు ఎప్పుడు అట్లా ఏమనిపించలేదు. శక్తి రావటం తెలుస్తుంది. శక్తి కులపతే కాయే ప్రభవంతి సనాతనమైన ఆ శక్తి నా శరీరంలో ప్రవహిస్తూనే వస్తూ ఉన్నది. దానివల్ల నాకు సంతృప్తి, శక్తి లభిస్తుంది. అంటే నిజంగా దేవత దర్శనం జరిగితే అది దాని విధి వేరే ఉంటుందంటారు కదా, విశ్వరూప దర్శనం లాగా, కృష్ణుడిలాగా. అది కరెక్టేనా స్వామి ఆ మాట? అంటే దర్శనాలలో చాలా రకాలు ఉంటాయి. కేవలం ధ్యానంలో చేసేటువంటి వ్యక్తికి ధ్యానంలో కొన్నిసార్లు దర్శనాలు కనిపిస్తూ ఉంటాయి. కనిపించగానే వాళ్ళు వచ్చి మనకు శక్తులన్నీ ఏమి ఇవ్వరు. ధ్యానంలో అదొక అనుభూతి మాత్రమే. తపస్సు చేసిన కొద్దీ మనం ఎంత తపస్సు చేస్తే అంత అనుగ్రహాన్ని ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోగానే దేవత ధ్యానంలో ఏకాగ్రత ధ్యానంలో దేవతను చూసే శక్తి రాగానే నాకు సమస్త ప్రపంచాన్ని జయించే శక్తి ఉంటే ఇవ్వరు. చెయ్యాలా, సాధన చేయాలి, దేనికి ఎంత అవసరమో అంత చేయాలి. అంటే దానికి జన్మల యొక్క ప్రభావం ఉంటుందంటారా స్వామి ఇందులో కూడా? పూర్వజన్మ యొక్క ప్రభావం సంస్కార రూపంలో వచ్చి ప్రారంభింపజేస్తుంది, వేగంగా సిద్ధి కలిగేటట్లుగా చేస్తుంది. అది మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైనటువంటి వ్యక్తి
రెండు రకాలుగా ఉంటారు. ఒకటి శ్రీమంతుడై పుట్టి ఆ పుణ్యాన్ని అనుభవిస్తాడు. ఇంకోటేమిటి సాధన ఆ జన్మలో తీవ్రత కలిగి అయ్యో నేను ఇంకా పూర్తి సాధన కాలేదే అని బాధపడుతూ పోయినటువంటి వాడు ఈ జన్మలో మొదలు పెడతాడు. వాడికి తొందరగా అనుభవాలు వస్తాయి అని చెప్పి కృష్ణుడు చెప్పాడు. స్వామి మీకు మొట్టమొదటిగా దర్శనమైన దైవం ఎవరు స్వామి? దర్శనమైంది శివుడు, ఆ తర్వాత వజ్రవైరోచని అమ్మవారు. సరే, ఇప్పటికీ మీకు ఆ దర్శనాలు జరుగుతున్నాయి స్వామి? ఉంటాయి. ధ్యానం చేసినప్పుడు వాళ్ళ అనుగ్రహం వల్ల అప్పుడప్పుడు వస్తుంటాయి. తర్వాత ప్రధానంగా రాధాదేవి యొక్క ప్రభావం, కాళీ కాలభైరవుల యొక్క ప్రభావం తర్వాత ప్రసరించింది. అంటే స్వామి మామూలుగా ఈ మంత్ర శాస్త్రంలో ఈ దశమహావిద్యలు అనేవి చాలా శక్తివంతమైనవి, చాలా ప్రమాదకరమైనవి, అందరూ చేయకూడదని, తర్వాత దానికైతే చాలా చెప్తుంటారు కదా స్వామి. దాన్ని మనం ఎలా చూడాలి స్వామి ఆ విద్యలని? అది ప్రమాదకరమేం కాదండి, కానీ శక్తి కలిగినటువంటివి. శక్తిలో దీంట్లో విశేషం ఏమిటి అని అంటే మనం చేసే మార్గాన్ని బట్టి ఉంటుంది. కేవలం జపైస్తుష్యంతి దేవాశ్చ, కేవలం జపం చేతనే దేవతలు సంతోషిస్తారు. జపం చేత సాధించడం సాధ్యం కావటం లేదు. కొన్ని లక్షల కోట్లు చేసినా కూడా చాలామంది అయ్యో మాకే అనుభూతి రావటం లేదు అంటుంటారు. అట్లాంటప్పుడు ఏమిటంటే ఇతర సహాయం, ప్రకృతి యొక్క సహాయం, అంటే పూజ చేయటం, అభిషేకం చేయటం, హోమం చేయటం, వీటి వల్ల దేవతలను తొందరగా మనం ఆకర్షించవచ్చు. ఇప్పుడు ఓ దేవత ఉన్నది, ఆ దేవతకు నైవేద్యం పెడితే కొంచెం తొందరగా వస్తుంది. అట్లా తీవ్ర దేవతలకు ఏమిటి అని అంటే వాళ్ళకు కావలసినటువంటి నైవేద్యములు, బలులు కనుక సమర్పించకపోయేటట్లయితే అవి సంతృష్టి చెందవు. ఆ తీవ్ర దేవతలలో మాత్రం అంటే కాళీ, భైరవుడు, ప్రత్యంగిర, చిన్నమస్త ఇలాంటి దేవతలు కేవలం తపస్సు చేసుకునే వాడికి ఏ ఇబ్బంది లేదు. కానీ తీవ్రంగా వేగంగా రావాలి అని అంటే మాత్రం ఈ నైవేద్యములు, బలులు ఇవ్వాలి. బలులు అంటే నేను వామాచార సంబంధమైనవి అంగీకరించం కనుక ఇంతసేపటికి ఏమిటనంటే కుంకుమ కలిపిన అన్నము, దధిమాష బలి, లేకపోయేటైతే నిమ్మకాయలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయ అది జంతు బలితో సమానంగా చెప్పబడింది. అంటే మామూలు ఈ సాత్వికంగా ఉండే మంత్రాది దేవతలతో పాటు ఈ దశమహావిద్యలో ఉండే తీవ్ర దేవతలను కూడా ఉపాసించడం వల్ల అదేమి తప్పేం కాదంటారు? తప్పేం కాదండి, ఎవరైనా చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. అయితే అనుసరించే మార్గాన్ని బట్టి, చేసే పద్ధతిని బట్టి ఉంటుంది. దేవతలకి ఏమిటంటే ఒకటి అలవాటు చేస్తే అది పెట్టాలి, అలవాటు చేయనంతకాలం ఏం పర్వాలేదు. అంటే ఒక్కొక్క రంగంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కరి ఆ రోజు ఏదో ఒక ప్రేరణ కలుగుతుంది, ఒక స్ఫూర్తి ఉంటుంది స్వామి. మీకు దైనందినంలో మీరు ఆ రోజున మీరు దేంతో మీరు స్ఫూర్తిని తీసుకుంటారు స్వామి? అది ఇది అన్న ప్రశ్న ఏం లేదు. ఎందుకంటే నాకు కొంతకాలం దాకా నా సాధన, ఆ తర్వాత వాళ్ళ ప్రేరణ, అందువల్ల వాళ్ళు ఎప్పుడు ఏది చేయమంటే అది చేయటం జరుగుతుంది. ఇప్పుడు కాళీ మంత్రం, భైరవ మంత్రం నేను ఎన్నుకున్నవి కాదు, ఆ దేవతలు ఇస్తే చేశాను నేను. వాళ్ళు ఇచ్చారు కాబట్టి అనుగ్రహం తొందరగా వచ్చింది. అలానే రాధాదేవి, బృందావనేశ్వరి, ఆమె ఎన్నో జన్మల యొక్క స్మృతిని కలిగించింది, కాళీదేవి కలిగించింది. అది వాళ్ళు కొంత దూరం పోయిన దాకా శిష్యుడు గురువు కోసం వెతుకుతూ ఉంటాడు, దెబ్బలు పడుతుంటాడు, వాడి కాళ్ళు పట్టుకుంటాడు, వీడి కాళ్ళు పట్టుకుంటాడు. అసలు గురువు దొరికిన తర్వాత ఆ గురువే శిష్యుడిని తీసుకెళ్తూ ఉంటాడు. అంటే మంత్రం గురు ఉపదేశం ద్వారా తీసుకోవాలి స్వామి, స్వయంగా కూడా కొన్ని మంత్రాలు చేయొచ్చా స్వామి? దానికి ఎలా అంటే దాంట్లో మేరు తంత్రంలో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అంటే గురువులను వెతుకుతూ ఉంటాము, మనకు మంత్రాలు చెప్పే గురువులు చాలామంది దొరుకుతారు, ఇస్తారు, చేస్తుంటాము. ఎంత చేసినా ఏ రకమైన అనుభూతి రాదు, పని అయిందో కాదో తెలియదు. అందువల్ల విశ్వాసం తగ్గుతూ ఉంటుంది. అందువల్ల నీకు నచ్చిన గురువు దొరక్కపోతే ఫలానా మంత్రం చెయ్యాలి, కానీ దాన్ని చెప్పే గురువు నాకు సరి అయిన వాడు దొరకలేదు, ఆ వ్యక్తుల మీద స్థానన్న వాళ్ళు ఉన్నారు కానీ నాకు నమ్మకం లేదు అంటే దానికి మేరు తంత్రంలో ఏం చెప్పారంటే నువ్వు ఏ మంత్రాన్ని చేయదలుచుకున్నావో దాన్ని ఒక తాటాక మీదనో భూర్జపత్రం మీదనో ఉంటే ఆ గ్రంథాలు రాసేనాటికి అవే కాబట్టి తీసుకెళ్ళి శివాలయంలో వెళ్ళి శివలింగం ముందు పెట్టి పూజ చేసి నమస్కారం చేసి ఆ మంత్రాన్ని తీసుకో, శివుడే గురువు కింద భావించి చెయ్యి, తప్పులేదు అని. మీకు మొట్టమొదటిగా మంత్రం మీకు ఎలా ప్రవేశించింది స్వామి జీవితంలో? మీకు గురువుపదేశం ద్వారా వచ్చిందా, ఎలా వచ్చింది స్వామి? నాకు పంచాక్షరి ఒకటి, ఆ తర్వాత కాళీ మంత్రం ఒకటి, భైరవ మంత్రం ఒకటి, రాధా మంత్రం ఒకటి, ఇవి దేవతలు వాళ్ళే స్వయంగా ఉపదేశించారు. అంటే ఇప్పుడు మీరు చాలా మంత్రాలు చేశారు కదా స్వామి, అనేక హనుమత్ మంత్రం చాలా దేవతలు చేశారు.
అంటే మీకై మీరు స్వయంగా దర్శనం చేసుకొని మంత్ర దర్శనం జరిగిందని చెప్పాలా, దాన్ని ఎలా చూడాలి స్వామి? అంటే ఒకటి, ఈ దేవతలు మంత్ర సాధన జరుగుతున్నది, ఏదో మంత్రాలు చేస్తున్నాం, శివ పంచాక్షరి చేస్తున్నాం, వజ్రబీరోచరి చేస్తున్నాం, అనుభవాలు వస్తున్నాయి, కొంత దూరం వెళ్తూ ఉన్నది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏవో దేవతలు మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు పోతన గారు ధ్యానం చేస్తున్నాడు, గ్రహణంలో గోదావరి స్నానం చేసి కూర్చున్నాడు. ఆయన శివుణ్ణి గురించి ధ్యానం చేస్తున్నాడు, రాముడు వచ్చి కనిపించాడు. శివుని గురించి చేస్తుంటే రాముడు ఎందుకు కనిపించాడు అంటే, రాముడు కనిపించవలసిన సమయం వచ్చింది, రాముడు అనుకున్నాడు, కనిపించాడు. అట్లనే దేవతా సాధనాలలో కూడా మనం ఏదో చేస్తుంటాము, చేయవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు మనం చేయటంతో సంబంధం లేని దేవతలు వచ్చి మనకు కనిపించిన ఇది చేయి ఇది చేయి అని చెప్పి చెబుతూ ఉండొచ్చు. అట్లాంటివి చాలా జరిగింది. ఇప్పుడు మీరు చాలామంది గురువు ద్వారానో ఎవరి ద్వారానో మంత్రాలు తీసుకుంటున్నారు స్వామి. మీ మంత్రాలన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు స్వామి? ఇవి మీరు ఉపాసించే మంత్రాలన్నీ మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇప్పుడే చెప్పాను కదా, అదే మార్గం. ఇప్పుడు కొన్ని సాక్షాత్తు దేవతలు ఇచ్చిన తర్వాత ఇతర మంత్రాలన్నింటికి కూడా ఒక మంత్రశాస్త్రంలో ఒక సిద్ధాంతం ఏమిటి అని అంటే, ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం భవతి. ఒక దేవత అనుగ్రహం వచ్చిన తర్వాత మనం ఏ మంత్రమైనా స్వతంత్రించి చేయొచ్చు. ఇప్పుడు మీరు రామకృష్ణ పరమహంస జీవితం చూడండి, కాళీ మంత్ర సిద్ధుడైన తర్వాత ఇతర దేవతలను చూద్దాము అని అనిపించింది. మాల పట్టుకొని ఒక్క మాల 108 సార్లు తిప్పేసరికి దేవత ఎదురుగా కూర్చుండేది. అంటే ఒక అనుగ్రహం వస్తే ఇంకా తర్వాత ఏ మంత్రమైనా చేయొచ్చు, ఏ మంత్రమైనా ఇతరులకు ఉపదేశించవచ్చు. అంటే అనుగ్రహం రావాలంటే సామాన్యులు ఏం చేయాలి? ఆ సామాన్యుడు తపస్సు చేయాలి. యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చదుస్తరం తత్సర్వం తపసా సాధ్యం. ఏదైనా సరే తపస్సు చేయాలి, వేరే మార్గమేం లేదు. అంటే మంత్రాన్ని మననం చేయటం స్వామి? మంత్రం కొన్ని వేల లక్షల కోట్ల సార్లు చేయటం మాత్రమే కాక స్థలము సమయము ఈ రెండు అత్యంత ప్రధానములు. మీరు పురాణ వాంగ్మయం చదివిన వారు, కావ్యాలు చదివిన వారు ఎవరైనా చూడండి, అతడు ఇంట్లో కూర్చొని తపస్సు చేసి సిద్ధుడయ్యను అని ఎవరి గురించి అయినా ఉందే? లేదు. కాశీ వెళ్ళాను, శ్రీశైలం వెళ్ళాను, బృందావనం వెళ్ళాను, హిమాలయాలకు వెళ్ళాను, అక్కడ తపస్సు చేశాను, సిద్ధుడయ్యాడు అని ఉన్నది. కనుక క్షేత్రం అత్యంత ప్రధానమైనటువంటిది. తపస్సిద్ధి కావాలి, దేవతానుగ్రహం వేగంగా రావాలి అని అంటే ఆ దేవత ఉన్న చోటికి మనం వెళ్ళాలి. క్షేత్రం సమయం కూడా అట్లాంటిదే. మహర్షులు ధ్యానం చేసే సమయంలో మనం కూడా కూర్చుంటే ఆ వైబ్రేషన్స్, ఆ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. తెల్లారుజామున జపం చేయమంటారు. ఎందుకు చేయమంటారు? తెల్లారుజామునే లేచి మహర్షులందరూ కూడా ధ్యానం చేస్తుంటారు. ఆ సమయంలో కూర్చుంటే వాళ్ళ భావ తరంగాలు మన మీద ప్రసరిస్తూ ఉంటాయి, మనలోకి వస్తుంటాయి. అటనే తీవ్ర సాధకులు అర్ధరాత్రి చేస్తుంటారు. అర్ధరాత్రి నిశా సమయాలలో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి. సమస్త భూతములు నిద్రపోయేటప్పుడు మహర్షి మేలుకొని ఉంటాడు. కనుక ఆ సమయం అర్ధనిశా సమయాలు, తెల్లారుజామ పవిత్రమైనటువంటి ఋషులు ధ్యానం చేసే సమయాలు. ఈ సమయాలలో చేస్తే మనకు తొందరగా. అంటే ఋషులు చేసే సమయాలకి మానవులు చేసే సమయాలకి కానీ వ్యత్యాసం ఉండాలా? ఉంటుంది స్వామి. వ్యత్యాసం అంటే మనకు కుదరకపోతే ఇతర సమయాలు. తెల్లారుజామున అనేది ఋషులందరూ చేస్తారు. సంధ్యావందనము, తెల్లారుజాము లేచి చేయటము, బ్రాహ్మ ముహూర్తము, తర్వాత సూర్య ఉదయ సమయము అందరూ అంగీకరించింది. అట్టనే సంధ్యా సమయం, సాయం సంధ్య ఉండే సమయం. నిశా సమయం ఏమిటి అని అంటే, మంత్రశాస్త్రంలో ఒక సిద్ధాంతం ఉంది. ఇప్పుడు మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాము, శివుణ్ణి చేస్తున్నాము, ఏదో కైలాసంలో ఉన్నాడో ఏదో విష్ణుమూర్తి వైకుంఠంలో ఉన్నాడో అనుకుంటాం. జపం చేస్తే ఏమవుతుంది? మనలో ఉండేటువంటి మనం ఉచ్చరించిన శబ్ద తరంగములు తేజస్తరంగములుగా మారి అంతరిక్షంలో ఆ దేవత యొక్క కేంద్రం దగ్గరికి వెళ్తూ ఉంటాయి. వెళ్తూ ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క భావ తరంగముల చేత ఘర్షితమై ఇది పైకి పోలేక ఇక్కడే ఉంటుంది. అందరూ నిద్రపోయే సమయం అయితే అప్పుడు అన్ని భావతరంగాలు ఉండవు కాబట్టి తొందరగా వెళ్తుంది. లేదు, ఏకాంతంగా ఉండాలనంటే అడవికి వెళ్ళు, కొండ మీదకి వెళ్ళు, నదీ తీరానికి వెళ్ళు, సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడి నుంచి భావతరంగాలు తొందరగా వెళ్తాయి. దివ్యక్షేత్రంలో కూర్చో, లక్షల మంది మనుషులున్నా కూడా ఆ దివ్యశక్తి ప్రసరిస్తూ ఉంటుంది. అంటే సంసారకమైన జీవితాన్ని గడుపుతూ ఈ మంత్ర సాధనని మీరు చెప్పిన క్షేత్రము సమయం చాలా ముఖ్యమన్నారు. సమయం అంటే మనం ప్రణాళిక చేసుకోవచ్చు. సంసారికమైన జీవితాలను గడిపే వాళ్ళు దీన్ని ఎలా, క్షేత్రాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలి స్వామి మంత్రానికి? అది వాడి వ్యక్తిగత జీవితం అది. ఎందుకంటే ఇప్పుడు సామాన్యుడైన వ్యక్తి అని మీరు ఒక మాట అన్నారు అని అంటే
మామూలు జీవితం గడుపుకుంటూ ఉంటాడు. ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఉండాలి, సంసార బాధ్యతలు ఉంటాయి. ఇవన్నీ ఉంటూ క్షేత్రానికి వెళ్ళి సంవత్సరాల తరబడి ఉంటానంటే కుదరదుగా, అందువల్ల సాధించలేడు. ఉంటే ఉన్నంతలో ఏం చేయాలంటే అవకాశం ఉన్నంతలో, అవకాశం ఉన్నప్పుడల్లా వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు ఉండి కాస్త శక్తిని నింపుకొని రావడం. అంటే ఈ క్షేత్రాలు ఏ క్షేత్రాలు ఉత్తమం స్వామి మంత్రోపాసనకి? అది భారతదేశంలో మహాక్షేత్రాలు ఎన్నో చెప్పబడ్డాయి. మామూలు ఇల్లు కంటే మీ ఊళ్ళో ఉన్న దేవాలయం, మీ ఊళ్ళో ఉన్న దేవాలయం కంటే ఓ దివ్యక్షేత్రం. ఇప్పుడు అనుకున్నట్టుగా హిమాలయాలు, కాశీ, బృందావనం, శ్రీశైలం, రామేశ్వరం ఇలాంటివి ఎన్నో దివ్యక్షేత్రాలు ఉన్నాయి. స్వామి ఈ మంత్రాలకు చింతకాలు రాలుతాయా అనే ఒక ఎప్పటి నుంచో అంటుంటారు కదా స్వామి, దానికి ఎలా మీరు ఇచ్చే సమాధానం ఏంటి స్వామి? దానికి సమాధానం అంటూ ఎప్పుడు చిరకాలంగా ఉన్న కొత్త సమాధానాలేనే ఉండవు. ఇప్పుడు ఈ శాస్త్రం ఎట్లాంటిదని అంటే కొన్ని లక్షల సంవత్సరాలుగా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి, సమాధానాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ఏమిటి అని అంటే ఆ వ్యక్తి సాధించిన శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు చింతకాయలు అన్నారు, చింతకాయలు కాకపోతే వస్తువులు సృష్టించేవాళ్ళు వాళ్ళు అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు కదా. ఇప్పుడు అది చింతకాయ కావచ్చు, ఉంగరం కావచ్చు, లేకపోతే బొంగరం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అక్కడక్కడ ఇట్లాంటి వస్తు సృష్టి చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. బాగా ప్రసిద్ధులు, పెద్దవాళ్ళు, మహామహుల పేర్లు కూడా మనం వింటూనే ఉన్నాం. అందువల్ల అది ఉన్నది, ఆ విద్యలు ఉన్నాయి. ఏదో కొంతమంది సాధించిన వాళ్ళు ఉంటారు. మామూలు వాళ్ళకి ఏమిటి అని అంటే ఉన్నది అనుకున్నది సుఖంగా జరగాలి, కష్టాలు పోవాలి, బాధలు పోవాలి, వీలయ్యేట్టయితే కాస్త దివ్యానుగ్రహం కలగాలి, కొంచెం డివైన్ ఎక్స్పీరియన్స్ వస్తే సంతృప్తి. స్వామి మీరు ప్రయోజన హోమాలన్నీ చేయిస్తున్నారు, అలాగే మీరు మంత్రాలు ఈ మంత్రం దీనికి ఇది ఒక పుస్తకం కూడా మీరు తీసుకొచ్చారు కదా స్వామి, అది అలా తేవచ్చా స్వామి బయటికి? ఆ పుస్తకం అందుబాటులో ఉంచచ్చా స్వామి? అంటే గురువు ఇప్పుడు ఇంతకుముందే ఒక మాట చెప్పుకున్నాం స్వామి, పుస్తకాలలో మంత్రాలు ఉంటాయి. అవి మంత్రాలా అని అంటే శాస్త్ర ప్రకారం మంత్రాలు, కానీ అది నిజమైన మంత్రం ఎప్పుడైతుంది? గురువు చేత ఉపదేశం పొందినప్పుడే మంత్రం అవుతుంది. అంతదాకా అవి మంత్రములే పేరుకు మంత్రములు, పనిచేయటం మొదలు పెట్టడం మాత్రం గురువు చెబితే పనిచేయటం మొదలు పెడుతుంది. సో ఇప్పుడు దేవాలయాలు పెరుగుతున్నాయి, భక్తుల సంఖ్య పెరిగిపోతుంది, ఇది ఒక పెద్ద వ్యవస్థలు పెరుగుతున్నాయి. కానీ ప్రపంచంలో ముఖ్యంగా మన భారతదేశంలో శాంతి తగ్గిపోతుంది. తర్వాత ఈ క్రైమ్ పెరుగుతోంది, మనుషుల యొక్క దూరాలు పెరుగుతున్నాయి, వైషమ్యాలు పెరుగుతున్నాయి. కొంతమంది మాత్రమే ధనవంతులు అవుతున్నారు, ఎక్కువ మంది పేదలుగా ఉంటున్నారు. దానికి చాలా గ్యాప్ పెరుగుతోంది. అశాంతి, అక్రమాలు, అన్యాయాలు, పాలనలు, రాజకీయాలు అన్ని రంగాల్లో కూడా. దీనికి ఎందుకు మరి బ్యాలెన్స్ అవ్వట్లేదు స్వామి? ఈ భక్తికి ఇప్పుడు కనిపిస్తున్న వాతావరణంకి భక్తి పెరుగుతున్నా కానీ ఇటువంటి వాతావరణం ఎందుకు కలుగుతుంది? దాన్ని ఎలా చూడాలి స్వామి మనం? అంటే వీటిల్లో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉన్నది. కర్మ సిద్ధాంతం ఏమిటంటే చాలామంది అడుగుతుంటారు, ఏమంటే కొంతమందిని అవతార పురుషులు అంటున్నారు, సిద్ధులు అంటున్నారు, మహనీయులు అంటున్నారు, మరి వాళ్ళ దుర్మార్గులందరినీ వాళ్ళు శిక్షించవచ్చు కదా, లేకపోతే ప్రపంచం మొత్తాన్ని మార్చవచ్చు కదా అని అంటే, మార్చేటంత శక్తి కలిగినటువంటి వాడు ఉంటే వాడు సాక్షాత్ భగవతుల్యుడు. భగవంతుడు సంకల్పం ఏదో వాడి సంకల్పం అదే అవుతుంది, కానీ తాను ఇది చేయాలి అది చేయాలని అని అనుకోడు. అంటే యుగధర్మం ఉన్నది, మంచి ఉన్నది, చెడు ఉన్నది, అనంతమైన కాలం ఉన్నది. మన దేశం ఎన్నో వందల సంవత్సరాలు పరాధీనమై ఇతర మతస్థుల చేత పరిపాలించబడింది, ఇబ్బందులు పడ్డారు. ఈనాడు హిరణ్యకశిపుడు లేడా, రావణాసురుడు లేడా? వాళ్ళని ఎందుకు ఆపలేదు? ఆపవలసిన సమయం వచ్చినప్పుడు ఆపుతారు. అందువల్ల కర్మలో ఏమిటి అని అంటే మనం చేయవలసింది ఏమిటి, ఎంతవరకు అంటే ప్రతివాడి కర్తవ్యం కూడా నిజమే. దేశంలో ఇట్లా ఉంది, జాతి ఇట్లా ఉన్నది, కష్టాలు ఇట్లా ఉన్నాయి, బాధలు, ధర్మాలు, అధర్మాలు అన్నీ ఉన్నాయి. మనం ఏం చేయాలి ఈ సమయంలో? ఎట్లాగో మొత్తం పతనం అవుతున్నది కాబట్టి మనం కూడా కొన్ని పాడు పనులు చేసి డబ్బులు సంపాదించి అన్ని పతనం కావడానికి మనం కూడా మార్గం ఎందుకు దోహదం చేయకూడదని కొందరు చమత్కారంగా అంటుంటారు. ప్రతి వ్యక్తి ఏమిటంటే తాను చేయగలిగింది చెయ్యాలి. 10 మంది వచ్చారు, హింస జరుగుతున్నది, నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు, కానీ ప్రయత్నించు, లేకపోతే మానుకో. ఇప్పుడు కాశీలో వెళ్ళి ఆ గంగలో మునిగితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి అని అంటున్నారు కదా. దాంతో పాపాలు చేస్తూ గంగలో మునిగితేనే పోతే మరి పాపం పెరుగుతూనే ఉంది కదా స్వామి. ఈ ప్రశ్న ఏమిటంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమంటే భగవన్నామం ఒక్కసారి స్మరిస్తే పాపాలు పోతాయి అంటున్నారు కదా.
హరి అను 2 అక్షరములు హరించును పాతకంబులంబు జనాభా అన్నారు. నేను హరి అన్నాను, కానీ ఆ పాపాలని పోయినట్టేనా? అట్లనే గంగా స్నానం చేస్తే పాపములన్నీ పోతాయి, విశ్వేశ్వరుని చూస్తే పాపములన్నీ పోతాయి, తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే పాపములన్నీ పోతాయి. గ్రంథాలలో రాసి ఉన్నది నిజమే. అసత్యమా? అసత్యం కాదు, అసత్యం కాదు. అయితే ఏమిటి మరి సత్యం ఏమిటి అని అంటే, వీటిని మానవులకు భక్తిని శ్రద్ధను కలిగించటం కోసం చెప్పిన అర్ధవాదములు. తపస్సు చేస్తే కానీ కష్టపడితే కానీ పాపములు పూర్తిగా పోవు, కొంత పోతాయి. ఎంత పోతాయి అని అంటే, యుగాన్ని బట్టి యుగధర్మాన్ని బట్టి మంత్రముల యొక్క శక్తి కూడా తగ్గిపోయింది అని గ్రంథాలలో ఉన్నది. అందువల్ల ఉంది కానీ శక్తి తగ్గుతున్నది. అందువల్ల శాస్త్రంలో ఇట్లా వ్రాయబడింది కదా, ఈ మంత్రం చదవంగానే ఈ ఫలితం వచ్చును కదా అని అంటే రాదు. ఇప్పుడు ఆ మంత్రం కొన్ని లక్షల కోట్ల సార్లు చేస్తే వస్తుంది, దివ్యక్షేత్రంలో చేస్తే వస్తుంది. అందువల్ల గంగలో స్నానం చేయంగానే పోతుందా అంటే పోతుంది, కానీ చెయ్యాలా? అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఇంకా మన లెక్కల ప్రకారం చూస్తే యుగధర్మం అంటున్నారు కదా స్వామి, ఇంకా ప్రారంభంలోనే ఉన్నాము. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు మరి మీరు చెప్పినట్టుగా ఆ శక్తి మరి ఎలా పనిచేస్తుంది, అది తగ్గిపోతుంది ఆ శక్తి? పురాణాలలో చెప్పారుగా, ఇప్పుడు పాపం పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందని చెప్పారు, గ్రంథాలలో ఉన్నది. అయితే అట్లనే మనం ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటే ఏమిటి అని అంటే, మన పరిమితిలో మనకు ఉన్నంతలో కూడా ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించండి, ధర్మాన్ని ప్రచారం చేయటానికి ప్రయత్నించండి, ఇతరులను ప్రభావితం చేసి మంచివాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించండి. మన శక్తి ఉన్నంతలో. శక్తి ఉండి అవతల వాడు అధర్మం చేస్తున్న ఊరికుంటే అది నీకు పాపం. మనకు భారతంలో చెప్పారు, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిరది వారల చేటకు. నీకు శక్తి ఉంటే చేసి తీరాలే, శక్తి లేదు ఏం చేస్తావు? భగవంతుని స్మరిస్తూ కళ్ళు మూసుకోవటం. అంటే ధర్మ ప్రచారం మీరు అన్నారు కదా స్వామి, రాజులు కూడా ధర్మాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత పాలకులకు ఉంది. ఇప్పుడు ధర్మ ప్రచారంలో కేవలం పీఠాధిపతులైనా ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉంది స్వామి? ప్రజలు, పాలకులు, పీఠాధిపతులు. ఇప్పుడే ఒకే సిద్ధాంతం అనుకున్నాం మనం. ఎవరికి శక్తి ఉన్నదో వాడల్లా కూడా ధర్మరక్షణ కోసం ప్రయత్నించాలి. ఆ వ్యక్తి సన్యాసి కావచ్చు, పీఠాధిపతి కావచ్చు, గృహస్థు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీ శక్తి ఎంత ఉన్నంతలో చెయ్యి. లేకపోతే ఎక్కువ కాలము ధర్మరక్షణ కోసం బాధ్యత స్వీకరించే సమయం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి పీఠాధిపతులు, సన్యాసులు, ఆశ్రమాధిపతులు లౌకికమైన వ్యవహారాలతో పెద్దగా సంబంధం పెట్టుకోకుండా ఉంటారు కనుక వాళ్ళు ఎక్కువ సమయాన్ని వినియోగించి ధర్మరక్షణ చెయ్యాలి. ఈ ధర్మ ప్రచారంలో ప్రభుత్వాల పాత్ర ఎలా ఉండాలని? ప్రభుత్వాల పాత్ర ఎప్పుడూ ఉండాలి, దాంట్లో సందేహం ఏమీ లేదు. ధర్మాన్ని రక్షించడమే ప్రభుత్వం యొక్క బాధ్యత. అయితే ఏమిటంటే, రాజకీయాలలో వచ్చినటువంటి కల్లోలాల వల్ల, కల్మషాల వల్ల, గందరగోళాల వల్ల చేయాలని కోరుకున్న వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు, చేయవలసినంత చేయలేకపోతున్నారు, జరగవలసినంత జరగటం లేదు. జరగాలని కోరుకుందాం. స్వామి, భారతదేశం ఇప్పుడు ఎలా ఉంది మీ దృష్టిలో? భవిష్యత్తు ఎలా ఉంటుంది స్వామి? గొప్ప దేశంగా మన చరిత్ర కలిగిన దేశం కదా? తప్పకుండానండి. భారతదేశం ఎప్పుడు కూడా ఇది ఋషుల భూమి, ఇది సిద్ధుల భూమి. ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే, మనం ప్రజలందరం ఉన్నాము, కానీ ఇక్కడ ఏం జరుగుతున్నది అని చూడటానికి బాధ్యత కలిగిన వ్యక్తులు అధికారంలో, ప్రభుత్వంలో ఉంటారు. ఏదో కలెక్టర్లు, ఎస్పీలు, మినిస్టర్లు ఎవరు ఉంటారు. వాళ్ళు చూస్తూ వాళ్ళకు చేతైనది చేయడానికి ప్రయత్నిస్తారు. ఎంతవరకు చేయగలరో కొంతవరకే చేయగలరు. అట్లనే భారతదేశానికి మిగతా దేశాలకు తేడా ఏమిటి అంటే, ఇక్కడ సిద్ధులు ఉన్నారు, మిగతా దేశాలలో కంటే ఋషులు ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని సిద్ధాశ్రమ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని వేల లక్షల సంవత్సరాల వయస్సు కలిగినటువంటి భౌతిక శరీరాలతో ఉన్న యోగులు ఇప్పటికి కూడా ఉన్నారు. నా మిత్రులు కొందరు ఉన్నారు, నేను ఎరిగిన వాళ్ళు, నాకు సన్నిహితులైన వాళ్ళు ఉన్నారు, కొన్ని వందల ఏళ్ళు జీవించి ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళ శక్తులు కూడా పరిమితమే. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి 10 మందిని ప్రభావితం చేస్తాడు, 100 మందిని చేస్తాడు, 1000 మందిని చేస్తాడు. కొన్ని కోట్ల మందిని చేసి సమాజం మొత్తాన్ని ఒక్కసారి మార్చడం అనేటువంటిది జరిగే పని కాదు. అలానే ఎక్కడైనా అంతే. అంటే ఈ భారతదేశం భవిష్యత్తు ఎలా ఉంటుంది? భారతదేశ భవిష్యత్తు ఎప్పటికప్పుడు భవిష్యత్తు బాగుండేట్టు చేయటానికి తపస్సులు నిరంతర కృషి చేస్తూనే ఉన్నారు. తపస్సులు జరుగుతున్నాయి, సాధనలు జరుగుతున్నాయి, దేవాలయాలు పెరుగుతున్నాయి, మీరన్నట్టుగా భక్తులు పెరుగుతున్నారు.
మొదట పాపం పెరుగుతున్నా పుణ్యము పెరుగుతున్నది, భక్తి పెరుగుతున్నది. ఇది ఫలించాలని మనం కోరుకుందాము. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు స్వామి? తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకోవటం వరకే మన పని. అంటే మీ ఏమవుతుంది దర్శనంలో అనేది ఏం ఈశ్వరేచ్ఛ. అందువల్ల మీ దర్శనంలో ఏం కనిపిస్తుంది స్వామి? దర్శనాలు ఎప్పుడు కూడా రాజకీయాలలో ఏ పార్టీ వస్తారు, వాళ్ళు గెలుస్తారా వీళ్ళు గెలుస్తారా అనే దానికి మన దర్శనాలను ఉపయోగించకూడదు, ఉపయోగించినా చెప్పకూడదు. ఎందుకంటే రాజకీయ రంగం మా రంగం కాదు. దానికి సంబంధించినవి చెప్పటం మొదలుపెట్టేటైతే అది చాలా విపరిణామాలకు దారితీస్తాయి. అందుకని అంటే మంచి రావాలి అని కోరుకుందాం. మేము కోరుకునేది ఏమిటి అని అంటే సనాతన సంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తులుగా హిందూ ధర్మాన్ని, ఆర్షధర్మాన్ని, వేద ధర్మాన్ని రక్షించే వ్యక్తులు, దేవాలయాలను కాపాడే వ్యక్తులు, ధర్మ కేంద్రములను అభివృద్ధి చేసే వ్యక్తులు అధికారంలో ఉండాలి. ఎవరన్నది ఈశ్వరేచ్ఛ. భవిష్యత్తులో ఇంకా ప్రజల్లో భక్తి పెరుగుతుందనే విశ్వాసం మీకు తప్పకుండా ఉంది. విశ్వాసం కలిగిన వాళ్ళం మనం, విశ్వాసం కలిగిన జాతి మనది, విశ్వాసం కలిగినటువంటి సంప్రదాయం మనది. అంటే ఆర్థిక మాంద్యం వస్తుంది అంటున్న ఒక ప్రపంచంలో భయం వస్తుంది, దేశాలు భయపడుతున్నాయి. అలాగే ఉద్యోగాల కల్పనలోనూ యువత జరుగుతున్నాయి. వీటిని చూడగలిగినటువంటి వాళ్ళు మహనీయులు చూస్తూనే ఉన్నారు. ఎంతవరకు రక్షించడానికి అవకాశం ఉన్నదో అంతవరకు తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సిద్ధులు చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని జరగక తప్పదు. ఎందుకంటే సృష్టిలో ఉండేటువంటి పరిణామాలవన్నీ కూడా కొందరు చక్రవర్తులు వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిని సంహరించారు. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, కొన్ని లక్షల మంది మరణించారు. ఎవరు ఆపరా అంటే ఆపడానికి ప్రయత్నించడం మన కర్తవ్యం. తపస్సు దానికోసం వినియోగించడం కర్తవ్యం. ధర్మాన్ని, జాతిని రక్షించడానికి మన శక్తిని ధారపోయాలి. అది మాత్రం మన కర్తవ్యం. అంటే పీఠాధిపతుల యొక్క గౌరవాన్ని, పీఠాల యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన వ్యవస్థల్లో ఉంది కదా స్వామి. కొన్ని పీఠాలు చాలా గౌరవప్రదంగా రాణిస్తున్నాయి, కొన్ని పీఠాలు ఆ వ్యవస్థలపైన విశ్వాసాన్ని పోగొడుతున్నాయి. తర్వాత అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని ఎలా మనం ఎవరు దీన్ని కాపాడాలి? ఇప్పుడు ఇంతకు ముందు మనం అనుకున్నట్లుగానే ఒక బాధ్యత, ఒక పని అని అంటే అది ఏదో ఒక్కడి వల్ల, ఒక ఆశ్రమం వల్ల, ఒక పీఠం వల్ల జరిగేది కాదు. అది వ్యవస్థలో ఉండేటువంటి పరిణామ క్రమంలో ధర్మబద్ధులైన వ్యక్తులు, శక్తి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. పతనోత్థానములు అనేక సందర్భాల్లో జాతుల్లోనూ జరుగుతుంటే, మీరన్నట్టు వ్యవస్థల్లో, పీఠాలలో, ఆశ్రమాల్లో జరుగుతూ ఉండవచ్చు. దానికి కాదనటం ఏం లేదు. ఎందుకంటే వ్యక్తులకు ఉండేటువంటి బలములు, బలహీనతలు ఎన్నో ఉంటాయి మానవ సమాజంలో. కానీ ధర్మరక్షణ శక్తి కలిగిన వాడు తప్పకుండా దాన్ని ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ. సో కుర్తాళ పీఠం వచ్చేసరికి చాలా శక్తివంతమైన పీఠం. తమిళనాడు ప్రాంతంలో, కేరళ బార్డర్లో తెలుగు మౌనస్వామి స్థాపించిన పీఠం. ఆ పీఠం పరంపర చాలా అద్భుతంగా ఇప్పటిదాకా సాగింది. ఒక సమయంలో పివి నరసింహరావు గారు కూడా కుర్తాళ పీఠాధిపతి అవ్వాల్సిందని అంటుంటారు స్వామి. అది నిజమేనా స్వామి? నిజమేనండి, నిజమే. మా పూర్వులు చెప్పారు, పెద్దలు చెప్పారు, త్రివిక్రమ రామానంద భారతీ స్వామి వారు చెప్పారు. వారు దాదాపు సిద్ధమై కాషాయ వస్త్రాలు కూడా తెప్పించుకున్నారని, ఈలోపు వచ్చినటువంటి రాజకీయ పరిణామంలో ఆయన ప్రధానమంత్రి అయినారని, దానివల్ల ఎక్కువ దేశానికి సేవ చేయటం కోసం ఆయన వెళ్ళారని పెద్దలు చెప్పారు. స్వామి, ఈ కుర్తాళ్ళ పీఠం అనేది కేవలం ఈ నియోగులనే పీఠాధిపతిగా ఉండాలనేది అది అంటుంటారు కదా స్వామి, అది కరెక్టేనా స్వామి? అది ఎందుకు అలా అంటారు? మౌనస్వామి ఇప్పుడు పీఠాధిపతులు ఒక్కొక్కరు కొన్ని నియమాలు ఏర్పరుస్తారు. ఆ నియమాలను పాటించడం ఆ పీఠం యొక్క విధి. అందులో మౌనస్వామి విధించినటువంటి నియమాలను పాటిస్తాము, పాటించడం జరుగుతున్నది. స్వామి, కుర్తాళ్ళ పీఠం యొక్క అనుబంధ సంస్థలు ఉన్నాయి, పీఠం తాలూకు దేవాలయాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ శక్తిపీఠం మీరు ఎందుకు స్థాపించారు? ఇది కుర్తాళ్ళ పీఠంకి దీనికి ఏమైనా అనుబంధం ఉందా? దీన్ని ఎలా చూడాలి స్వామి? కుర్తాళపీఠ ప్రేరణ ఉన్నది. రెండవ కుర్తాళంగా భక్తులందరూ భావిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఒక పీఠం పెట్టి మహిళాభ్యున్నతి కోసం కృషి చేయాలా అని చెప్పి, దానికోసం తన శక్తిని, సమస్తాన్ని త్యాగం చేసేటువంటి వ్యక్తులు కావాలా అని దానికోసం ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆమెకు వివాహం కాకుండానే సన్యాస దీక్ష ఇచ్చి పీఠాధిపతిని చేసి ఈ వ్యవస్థను అప్పగించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఒక విశేషాన్ని సాధించడం కోసం, మహిళల కోసం ఏర్పరచబడినటువంటి ఒక శక్తిపీఠం ఇది. ఈ తరహా శక్తిపీఠాలు ఇంకెక్కడైనా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా స్వామి? అది అవకాశాన్ని బట్టి చూడాలి పరిస్థితులు. ఎందుకంటే పీఠం వస్తుందా రాదా అనేది రావాలని కోరుకుందాం ఎప్పుడు కూడా.
అంటే కుర్తాల పీఠం ఇంకా ఇంకేమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి స్వామి? ఇంకా కొత్తగా చేయబట్టే కార్యక్రమాలు పీఠానికి ఉన్న ప్రధాన ప్రణాళిక ఒకటి ఉన్నది. అదేమిటనంటే పీఠములు వేద పాఠశాలలు పెడుతుంటాయి, జ్ఞానబోధ చేస్తూ ఉంటాయి, ధర్మాన్ని రక్షించడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇతరులు ఎక్కువగా చేయనిది ఏమిటి అనంటే మంత్రశక్తి చేత ప్రజలకు ఉపకారం చేయటము. అందరూ యజ్ఞాలు చేస్తారు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు డాక్టర్ మందులు ఇస్తాడు. మనం వచ్చి ఎవరైనా కష్టంతో వచ్చిన వాడికి నాయన సమస్తము బ్రహ్మ పదార్థమే, అన్నీ ఒకటే, నువ్వు బాధను సుఖాన్ని ఒకటిగా భావించు అని చెప్పి పంపిస్తే అట్లా ఆ బాధ తీర్చాలి. వాడికి వచ్చిన కష్టాన్ని పోగొట్టాలంటే మంత్రశక్తి కావాలి. మంత్రశక్తి కావాలంటే తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయటానికి కేంద్రం కుర్తాళం. అక్కడ వచ్చి కూర్చొని కొన్ని వేల లక్షల కోట్ల మంత్రజపం చేసి తపస్సు చేసి మా చేత శిక్షణ పొంది ఇతరులకు ఉపకారం చేసేటువంటి వ్యక్తులను తయారు చేసి ఈ మార్గంలో కొన్ని వేల లక్షల మందికి ఉపకారం చేస్తున్న పీఠం కుర్తాళ పీఠం. నమస్కారం స్వామి. నారాయణ. మంచి ప్రశ్నలు అడిగారు. శుభం భూయాత్. కుర్తాల స్వామి వారితో మనం సాహిత్యము, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, వ్యాయామము, యోగ విద్య, ధర్మ ప్రచారము, పాలకుల బాధ్యత, ప్రజల బాధ్యత, భక్తి, వీటన్నిటి గురించి కూడా మనం స్వామివారు చాలా మనకు వివరంగా చెప్పారు. భారతదేశం ఎప్పుడు అఖండంగా వెలుగుతూనే ఉంటుందన్నారు. ఎవరి శక్తి మేరకు వారు స్వయంగా సాధన చేయడంతో పాటు ప్రజలకి, దేశానికి ఉపయోగపడేటట్లుగా తయారవ్వాలని కూడా స్వామివారు సూచిస్తున్నారు. ధర్మ ప్రచారం అందరి బాధ్యతగా స్వామివారి ఆదేశం. నమస్కారం.